Hello friends, very good evening. Welcome to October 11th Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అక్టోబర్ 11th హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో మనం అయితే కనుక చూద్దామండి. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ దసరా ఆఫర్ మనకి ఏంటి అని అంటే కనుక LTX క్లాసెస్ నుంచి మీకు మన యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద కూడా మీకు ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుందండి. రైట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి టు అవర్ ఫ్లాగ్షిప్ UPSC కోర్స్ వరకు కూడా మీకు అన్నిటి మీద 20% ఆఫ్ అయితే లభిస్తుంది. ఈ ఆఫర్ వచ్చేసి మీకు 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. మన యొక్క ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ని మీరు తీసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని మనం అయితే కనుక డిస్కస్ చేస్తామండి. లెట్ us స్టార్ట్ ద ఎజెండా. అసలు ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది ఎజెండా చూద్దాము. ఫస్ట్ వన్, గవర్నమెంట్ డిక్లేర్స్ హిజ్బ్-ఉట్-తహ్రీర్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. సంథింగ్ రిలేటెడ్ టు GS పేపర్ 3 నేషనల్ సెక్యూరిటీ అండర్లో మనం ఏంటి అని అంటే కనుక స్టడీ చేయాలి దీన్ని. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియా-ASEAN నేషన్స్ టు లుక్ అట్ లింకింగ్ ద పేమెంట్ సిస్టమ్స్. ఇది మనకి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో దాంట్లో రీజనల్ గ్రూపింగ్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ASEAN రిలేషన్స్ మనం అయితే కనుక చూడాలి. దెన్ నెక్స్ట్ వన్, సౌత్ కొరియాస్ కాంగ్ విన్స్ లిటరేచర్ నోబెల్ ఫర్ హెర్ ఇంటెన్స్ ప్రోజ్. ఇది మనకి GS పేపర్ కరెంట్ అఫైర్స్ అండర్లో మనం స్టడీ చేసుకుంటాము. సో GS కరెంట్ అఫైర్స్ అండర్లో మనకైతే కనుక వస్తుంది, పర్టికులర్లీ ఫర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. దెన్ నెక్స్ట్ వన్, ఎమిడ్ టెన్షన్స్ ఫిలిప్పైన్స్ కాన్ఫరెన్స్ చైనా ఓవర్ ద సౌత్ చైనా సీ అట్ ద ASEAN సమ్మిట్. సో ఇట్ కమ్స్ అండర్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. దెన్ నెక్స్ట్ వన్, కెన్ ఇండియా ఎస్కేప్ ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని చెప్పేసి పబ్లిష్ అయింది ఆర్టికల్లో GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనం చూడాలి. నెక్స్ట్ వన్, మయన్మార్ పీస్ ఎఫర్ట్స్ సబ్స్టాన్షియల్లీ ఇన్ఎడిక్వేట్. ఇది మనకి GS పేపర్ 2 IR అండర్లో చూడాలి. దెన్ నెక్స్ట్ వన్, హరికేన్ మిల్టన్ లాషెస్ ఫ్లోరిడా 10 కిల్డ్ మిలియన్స్ లెఫ్ట్ వితౌట్ పవర్. ఇది మనకి GS పేపర్ 1 జియోగ్రఫీ న్యాచురల్ డిజాస్టర్స్ అండర్లో మనం అయితే కనుక చూస్తామండి. దెన్ ద నెక్స్ట్ వన్, ద గ్రూయలింగ్ కోర్స్ ఆఫ్ లిటిగేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇది మనకి GS పేపర్ 2. సో ద జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం చూడాలి. So these are the important articles that we will be looking into today. So let's start the discussion. And before that there was a small announcement. As part of the Dasara offer కింద మన యొక్క ఫ్లాగ్షిప్ UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే అందుబాటులో ఉంటుంది. సో దీనికి మనం చార్జ్ చేసేటువంటిది 30,000 రూపీస్. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మీకు కేవలం 24,000 రూపాయలకి మీకు అయితే అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక మనకు వస్తుందండి. ఆఫర్ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 12th అక్టోబర్ వరకు మాత్రం వ్యాలిడ్. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగనే యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ కింద మనకి ఆప్షనల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్నీ కూడా మీకు 25,000 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుందండి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ కింద కేవలం మీకు 20,000 రూపాయలకి అందుబాటులో ఉంటుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఆఫర్ వచ్చేసి మీకు వ్యాలిడ్ అప్ టిల్ 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు ఫర్ మోర్ డీటెయిల్స్. ఎస్, సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ వన్, గవర్నమెంట్ డిక్లేర్స్ Hizb-ut-Tahrir a terrorist organization. So there was one such organization that is known as Hizb-ut-Tahrir అని చెప్పేసి మనకైతే కనుక ఉందండి. ఈ ఆర్గనైజేషన్ మనకి ఏంటి అని అంటే కనుక, సో దిస్ ఆర్గనైజేషన్ సీక్స్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇస్లామిక్ స్టేట్. ప్రపంచం మొత్తం మీదుగా ఇస్లామిక్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మనకి ఈ యొక్క హిజ్బ్-ఉట్-తహ్రీర్. సో దే ఆర్ ఆఫెన్ ఇండల్జింగ్ ఇన్ రాడికలైజేషన్ ఆఫ్ యూత్. అంటే సో యూత్ని మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, వాళ్ళని రాడికలైజ్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి ఈ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో మనకి ఏంటి అని అంటే కనుక సో జాయిన్ చేయిస్తున్నారు. సో దిస్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ నౌ డిక్లేర్డ్ యాజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండర్ అన్ యాక్ట్ కాల్డ్ యాజ్ UAPA అనమాట. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి మనకు ఉంటుందండి. ఏంటి యాక్ట్ పేరేంటి? UAPA.
అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇది మనకి 1967లో మనకైతే కనుక ఈ యాక్ట్ని అయితే కనుక తీసుకుని వచ్చారు, 1967. అండ్ విత్ ద లేటెస్ట్ అమెండ్మెంట్ మనకి వచ్చేసి 2019లో లేటెస్ట్ అమెండ్మెంట్ చేశారండి. లేటెస్ట్ అమెండ్మెంట్ ఇన్ 2019లో మనకి లేటెస్ట్ అమెండ్మెంట్ అయితే చేశారు. అయితే అండర్ దిస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండర్లో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ అయినా కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయొచ్చు, అండ్ అలాగే ఏ ఇండివిజువల్ అయినా కూడా టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయొచ్చు ఆఫ్టర్ ద లేటెస్ట్ 2019 అమెండ్మెంట్. అంటే ఒక ఆర్గనైజేషన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేస్తారు, అండ్ అలాగే ఒక ఇండివిజువల్ని కూడా మనకి ఏంటంటే టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయొచ్చు అనమాట. వెనెవర్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఓకే. అమెండ్మెంట్ వచ్చేసి మనకి 2019లో లేటెస్ట్ అమెండ్మెంట్ అయితే చేశారండి. ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారా మనకి ఏంటంటే ఒక ఇండివిజువల్ని కానీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ని కానీ మనం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆర్ యాజ్ ఎ టెర్రరిస్ట్గా మనం ఏంటి అంటే డిక్లేర్ చేయొచ్చు. బై యూజింగ్ దట్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ రీసెంట్లీ డిక్లేర్డ్ హిజబ్-ఉత్-తహరీర్ యాజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా మనకి ఏంటంటే డిక్లేర్ చేశారు. వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ప్రపంచం మొత్తం మీద కూడా ఈ యొక్క ఇస్లామిక్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఇన్క్లూడింగ్ ఇండియా. అండ్ ఫర్ దట్ టు అచీవ్ దట్ ఆబ్జెక్టివ్ వీళ్ళు ఏంటి అని అంటే దే ఆర్ రాడికలైజింగ్ ద యూత్ అండ్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ టు జాయిన్ దీస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఆల్సో టు రైజ్ ద ఫండ్స్ ఫర్ ద టెర్రర్ ఆర్గనైజేషన్స్. ఇలాంటి టెర్రర్ ఆర్గనైజేషన్స్కి ఫండ్స్ రైజ్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. Yes, let us read some important points. The Union Home Ministry has declared that Hizb-ut-Tahrir, a terrorist organization under the Unlawful Activities Prevention Act. This outfit is involved in various acts of terror, like including radicalizing the gullible youth to join the terrorist organizations and raise the funds for terror activities. ఇట్ ఈస్ ఆల్సో యాక్టివ్ ఇన్ బంగ్లాదేశ్ ఆల్సో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ మన యొక్క నైబరింగ్ కంట్రీ అయినటువంటి బంగ్లాదేశ్లో కూడా చాలా యాక్టివ్గా అయితే కనుక ఉందండి. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా టు ఎస్టాబ్లిష్ ద ఇస్లామిక్ స్టేట్ అండ్ అలాగే అండ్ క్యాలిఫేట్ గ్లోబల్లీ ఇంక్లూడింగ్ ఇన్ ఇండియా బై ఓవర్ థ్రోయింగ్ ద డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ త్రూ జిహాద్ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. సో వైలెంట్ యాక్టివిటీస్ ద్వారా, టెర్రర్ యాక్టివిటీస్ ద్వారా సో డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అన్నిటినీ కూడా ఓవర్ త్రో చేసేసి కంప్లీట్గా సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇస్లామిక్ స్టేట్ అండ్ ద క్యాలిఫేట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే. ఇంక ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇంకేం చేస్తుంది అనేటువంటి పాయింట్స్ ఇంక డీటెయిల్స్ మనకు అవసరం లేదు. బట్ అండర్లయింగ్ యాక్ట్ దేన్ని ఇన్వోక్ చేసి, ఏ యాక్ట్ ద్వారా పవర్ని ఇన్వోక్ చేసి చేశారు అనేటువంటిది మనకు తెలియాలి. దట్ ఈజ్ వాట్ ఈస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ద్వారా మనకైతే చేయబడడం జరిగింది. చూడండి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఈజ్ అన్ యాంటీ టెర్రర్ లా that was passed in the year 1967 అనమాట, టు ప్రివెంట్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. సో మన కంట్రీలో అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే సంథింగ్ విచ్ ఆర్ అగెన్స్ట్ ద మన యొక్క సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ దెబ్బతినే విధంగా, సో లేకపోతే సావరానిటీ ఆఫ్ అవర్ కంట్రీ, నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయ్యే విధంగా, లేకపోతే మన కంట్రీ యొక్క ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ డిస్టర్బ్ అయ్యే విధంగా, ఇలా ఏవైనా కూడా వాటిలన్నింటినీ కూడా మనకి అన్లాఫుల్ యాక్టివిటీస్గా మనకైతే కనుక డిక్లేర్ అయితే చేయొచ్చు. ఇలాంటి టు ప్రివెంట్ దీస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ మనకి ఈ యొక్క యాక్ట్ని అయితే కనుక ఇన్వోక్ చేయడం జరిగిందండి. అండ్ ఓవర్ ద ఇయర్స్ టెర్రర్ స్పెసిఫిక్ లెజిస్లేషన్స్ లైక్ ఇంతకుముందు మనకి టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ తడా అంటారు, అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ పోటా అంటారు. ఇలాంటి చట్టాలని మనకి ఏంటంటే రిపీల్ చేసేసారు సిన్స్ దే వర్ వెరీ డ్రాకోనియన్ ఇన్ నేచర్ అని చెప్పేసి. నౌ టుడే దిస్ UAPA ఈజ్ ద ప్రైమరీ యాంటీ టెర్రర్ లెజిస్లేషన్ ఇన్ అవర్ కంట్రీ. సో దే వర్ రిపీల్డ్ అండ్ ద UAPA బికేమ్ ద ప్రైమరీ యాంటీ టెర్రర్ లెజిస్లేషన్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, ఈ యొక్క UAPA మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఎంపవర్స్ ఈ యాక్ట్ మనకి ఎవరికి పవర్ని ఇచ్చింది అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, టు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రాసిక్యూట్ ద కేసెస్ నేషన్ వైడ్. ఇండియా మొత్తం మీదుగా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కేసెస్ని ఇన్వెస్టిగేట్ అండ్ ప్రాసిక్యూట్ చేసేటువంటి పవర్ మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అయితే మనకి UAPA అయితే ఇచ్చిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్
యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి కేసెస్ మనకి ఈడీ అనేటువంటి బాడీ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి, వాళ్ళు ఏంటి అని అంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు. అదేవిధంగా యూఏపీఏ మనకి ఏంటి అని అంటే కనుక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇట్ హ్యాస్ ఎంపవర్డ్ టు ఇన్వెస్టిగేట్ దీస్ కేసెస్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కేసెస్ ఏవైనా ఉన్నా కూడా వాటికి అన్నిటికీ సంబంధించినటువంటి కేసెస్ అన్నీ కూడా ఈ యొక్క ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్, ఎన్ఐఏ ఇప్పుడు యూఏపీఏ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి 1967లో వచ్చింది. లేటెస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు మనకి 2019లో చేశారు. అదే పాయింట్ ఇక్కడ రాసాను చూడండి. ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 amends the Unlawful Activities Prevention Act 1967. This act empowered the central government to designate individuals as terrorists. అంటే ఇంతకు ముందు ఓన్లీ ఆర్గనైజేషన్స్ని మాత్రమే మనకి ఏంటి అని అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా డిక్లేర్ చేసే పవర్ ఉండేది. ఆ తర్వాత ఈ అమెండ్మెంట్ ద్వారా మనకి ఏం చేశారంటే ఈవెన్ ఇండివిజువల్స్ కెన్ ఆల్సో బి డిక్లేర్డ్ యాజ్ ద టెర్రరిస్ట్స్ ఇఫ్ దట్ పర్సన్ కమిట్స్ or participate in the acts of terrorism, whether he promotes the terrorism or any other aspects. ఇలాంటి టెర్రరిజం రిలేటెడ్ అందులో పార్టిసిపేట్ చేసిన, ఆర్గనైజేషన్లో మెంబర్ అయినా, లేకపోతే కనుక ప్రమోట్ చేసిన ఎలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనము అన్లాఫుల్ యాక్టివిటీస్గా కన్సిడర్ చేసి ఆ పర్టికులర్ ఇండివిజువల్ని మనము టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. వన్స్ ఏ పర్టికులర్ పర్సన్ అన్ ఇండివిజువల్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ టెర్రరిస్ట్, దెన్ ఆల్ దేర్ అసెట్స్ విల్ బీ కంప్లీట్లీ ఫ్రీజ్డ్. ఈ బీట్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ బీట్ అన్ ఇండివిజువల్ వాళ్ళ యొక్క అసెట్స్ అన్నిటినీ కూడా మనము కంప్లీట్లీ ఫ్రీజ్ చేసేయడం అయితే జరుగుతుంది. దే కెనాట్ లీగల్లీ యూజ్ దేర్ అసెట్స్ అండి. సో టిల్ దట్ ఎలిగేషన్ వాజ్ proved wrong. And this act also empowered the Director General of NIA to grant approval of the seizure or attachment of property when the case is being investigated by NIA. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఒకవేళ ఈ పర్టికులర్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని కూడా అటాచ్ చేయాలి అని అంటే కనుక సో దట్ అప్రూవల్ కెన్ బి గివెన్ బై ద NIA Director General. సో NIA డైరెక్టర్ జనరల్కి ఆ యొక్క పవర్ని ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ ఈవెన్ దే కెన్ అటాచ్ ద ప్రాపర్టీస్ యాజ్ వెల్. సో టు గ్రాంట్ ద అప్రూవల్ ఆఫ్ ద సీజర్ ఆర్ అటాచ్మెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ వెన్ ద కేస్ ఇస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై NIA. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద UAPA అండి. అయితే UAPA అండర్లో ఒక పర్టికులర్ పర్సన్ని అరెస్ట్ చేసినా కూడా రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక బెయిల్ అనేటువంటిది ఇవ్వాలి. సో ద బెయిల్ ఈజ్ బేసికల్లీ ద నార్మ్ అండ్ జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అనేటువంటి మాట మాట్లాడింది అనమాట. అంటే ఒక పర్టికులర్ పర్సన్ని మళ్ళీ రాస్తున్నాను చూడండి, బెయిల్ ఈజ్ ఏ నార్మ్ ఆర్ రూల్ అనమాట. జైల్ ఈజ్ ఏ ఎక్సెప్షన్. Jail is a exception. సో సీరియస్ కేసెస్ లైక్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండర్లో అరెస్ట్ అయినా కూడా, లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండర్లో అరెస్ట్ అయినా కూడా అలాంటి పర్సన్స్కి కూడా మనం ఏంటి అని అంటే కనుక బెయిల్ అనేటువంటిది ఇవ్వాలి. జస్ట్ బికాస్ దట్ ఇట్ ఈస్ ఎ సీరియస్ అఫెన్స్, జస్ట్ బికాస్ దట్ దేవర్ బుక్డ్ విన్ అండర్ ఎ సీరియస్ అఫెన్స్ మనకి ఏంటి అని అంటే కనుక బెయిల్ నిరాకరించడం ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. అది వాళ్ళ యొక్క పర్సనల్ లిబర్టీని మనం కర్టైల్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసి ఉంటుంది ఉంటుంది. ఎప్పుడూ కూడా మనము ఇది చేయకూడదు. అంటిల్ అండ్ అన్లెస్ వెరీ రేర్ సర్కమ్స్టాన్సెస్లో, అంటే ఇఫ్ ద జడ్జ్ రియల్లీ ఫీల్స్ దాట్ ఈ పర్టికులర్ పర్సన్ నిజంగా మనం బయట విడిచిపెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ హార్మ్ టు ద సొసైటీ చేస్తాడు అనేటువంటి ఒక గట్ ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్ విత్ ఎవిడెన్స్ ఉన్నట్లయితే కనుక అప్పుడు మాత్రమే వాళ్ళకి బెయిల్ని నిరాకరిస్తారు తప్ప, లేకపోతే బెయిల్ ఈజ్ ఏ నార్మ్ అనేటువంటి ఒక జనరల్ రూల్ని మనం ఫాలో అవ్వాలండి. ఓకే, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇలాంటి టెర్రరిజం రిలేటెడ్ యాక్టివిటీస్ని కంప్లీట్లీ ప్రివెంట్ చేయడానికి అండ్ నేషనల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడానికి మనకి యూజ్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్. బట్ హౌఎవర్ దేర్ ఆర్ మెనీ అలిగేషన్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ యాక్ట్, సో దట్ దిస్ యాక్ట్ కెన్ బి మిస్యూజ్డ్ యాజ్ వెల్, బికాస్ ఈవెన్ ద ఇండివిజువల్స్, పర్టికులర్లీ 2019 అమెండ్మెంట్ వేర్ ఇండివిజువల్ కెన్ ఆల్సో బి డిక్లేర్డ్ యాజ్ ఏ టెర్రరిస్ట్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ అయితే మిస్యూజ్ అయితే చేస్తుంది. వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎనీ పొలిటికల్ అపోజిషన్, వెన్ ఎవర్ ఎనీ పర్సన్ హూ క్రిటిసైజెస్ దెమ్ యాజ్ దేర్ పాలసీస్ అండ్ ఆల్, సో దెన్ డెఫినెట్లీ
గవర్నమెంట్ కెన్ ఈజీలీ యూజ్ దిస్ పర్టికులర్ వెపన్ అండ్ టర్మ్ హిమ్ యాజ్ ఏ టెర్రరిస్ట్. అది వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి మనకి సో చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా మనకి సజెస్ట్ చేస్తున్నారండి. ఇన్ దట్ కాంటెక్స్ట్ UAPA యాజ్ ఎ లెజిస్లేషన్ అండ్ UAPA అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. దెన్ ద ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ హియర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటి బాడీ మనకైతే కనుక ఉంది కదా. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటి బాడీ మనకి 2008లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారండి. చూడండి, the National Investigation Agency is a central counter-terrorism law enforcement agency in our country and it works under the Ministry of Home Affairs. So Ministry of Home Affairs యొక్క పేరెంట్, దీని యొక్క NIA యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ అనమాట మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో ఈ యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇది మనకి 2008 ముంబై టెర్రర్ అటాక్స్ జరిగిన తరువాత మనకి ఏంటి అని అంటే ఏ నీడ్ వాజ్ ఫెల్ట్ టు హ్యావ్ ఏ సెంట్రల్ ఏజెన్సీ అయితే కనుక ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఆర్గనైజేషన్ని NIA యాక్ట్ 2008 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయితే చేశారు. థర్డ్ పాయింట్ చూడండి, ఇట్ వాజ్ క్రియేటెడ్ ఆఫ్టర్ ద 2008 ముంబై టెర్రర్ అటాక్స్ బికాజ్ ఎ నీడ్ వాజ్ ఫెల్ట్ ఫర్ ఎ సెంట్రల్ ఏజెన్సీ ఇన్ ఆర్డర్ టు కాంబాట్ టెర్రరిజం వాజ్ రియలైజ్డ్. దెన్ as I said, NIA is a statutory body that is established through that of the National Investigation Agency Act 2008 ద్వారా మనకి ఈ పర్టికులర్ బాడీని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ అట్ న్యూఢిల్లీ. సో ఇఫ్ యూ సీ దట్ NIA ఎటువంటి కేసెస్ని మనకి ఏంటి అని అంటే కనుక చూస్తుంది అని అంటే మెయిన్లీ ఇట్ ఇన్వెస్టిగేట్స్ అండ్ ప్రాసిక్యూట్స్ ద అఫెన్సెస్ దట్ ఎఫెక్ట్ ద మన యొక్క సావరానిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ దెబ్బతినేటువంటి యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కూడా అలాంటి అఫెన్సెస్ అన్నీ కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాసిక్యూషన్ అనేటువంటిది చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అంటే ముందు ఆ పర్టికులర్ ఎవిడెన్స్ అది కూడా కలెక్ట్ చేయటము, ఒక రిపోర్ట్ తయారు చేయటం, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్. ఆ తర్వాత కోర్టులో ఇంట్రడ్యూస్ చేసినట్లయితే అక్కడి నుంచి మనకి ఏంటి అని అంటే prosecution అంటారు. సో దట్ ఈస్ NIA can both investigate and as well as prosecute the offences. So with respect to the sovereignty and integrity of India, then security of our country మనకి ఎఫెక్ట్ అయినప్పుడు, దెన్ అలాగే ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ దట్ ఆఫ్ ద ఫారిన్ నేషన్స్, ఫారిన్ కంట్రీస్ తోటి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా మనకి ఈ యొక్క అలాంటి అఫెన్సెస్ని కూడా మనకి NIA వాళ్ళు అయితే కనుక చూస్తారు. NIAని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా మనకి 2008లో మనకైతే కనుక వచ్చింది. NIAని కూడా మనకి 2019లో మనకి అమెండ్మెంట్ అయితే కనుక చేశారు. సో దట్ ఈజ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యొక్క లేటెస్ట్ అమెండ్మెంట్ మనకి 2019 అండ్ NIA అమెండ్మెంట్ కూడా మనకి 2019. ద NIA యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ 2019 టు ఎన్లార్జ్ ద మ్యాండేట్ ఆఫ్ ద NIA బై ఇన్క్లూడింగ్ ద అఫెన్సెస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ఆర్మ్స్, సైబర్ టెర్రరిజం అండ్ అఫెన్సెస్ రిలేటెడ్ టు ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1908. అయితే అంటే NIA ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అఫెన్సెస్ని ఏం చేశారు అని అంటే ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఎన్లార్జ్ చేశారు. సో దట్ మీన్స్ దట్ ద స్కోప్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ లైక్ టు ఇన్క్లూడ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్. వెన్ ఎవర్ హ్యూమన్ ట్రాఫికింగ్ రిలేటెడ్ కేసెస్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా మనకి NIA వాళ్ళు అయితే క్యారీ అవుట్ చేస్తారు. రీసెంట్లీ మనకి ఈ యొక్క లావోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెంట్గా న్యూస్లో ఉంది, లావోస్ వచ్చేసి మనకి సో లావోస్లో మన యొక్క కొంతమంది ఇండియన్స్ని సో అపాన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ జాబ్స్ మనకి ఏంటి అని అంటే కనుక లావోస్ పంపించి అక్కడ ఏం చేశారు, చైనీస్ కంపెనీస్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక వీళ్ళని సైబర్ అటాక్స్ క్యారీ అవుట్ చేసే విధంగా వీళ్ళనైతే టార్చర్ అయితే చేస్తున్నారు. సో దెన్ నౌ NIA హ్యావ్ అరెస్టెడ్ ద కీ పీపుల్ దేర్. అంటే హియర్ ఇట్స్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే ఈ విధంగా మనకి NIAకి సంబంధించినటువంటి కేసెస్, NIAకి సంబంధించినటువంటి స్కోప్ని మనకి ఏం చేశారు అని అంటే కనుక ఎక్స్పాండ్ చేశారండి మనకి, లైక్ టు ఇన్క్లూడ్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ప్రొహిబిటెడ్ ఆర్మ్స్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సేల్. ఎవరైనా కూడా ఈ యొక్క ప్రొహిబిటెడ్ ఆర్మ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా అంటే తయారు చేసినా లేకపోతే సేల్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క NIA కేసుని బుక్ అయితే కనుక చేస్తారు. దెన్ కమ్స్ సైబర్ టెర్రరిజం రిలేటెడ్ కేసెస్. సో సైబర్ ద్వారా మనకి ఏంటి అంటే కనుక టెర్రరిజంని ప్రమోట్ చేయడము అండ్ అఫెన్సెస్ రిలేటెడ్ టు ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్. సో ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ద్వారా ఎవరైనా కూడా ఎక్స్ప్లోజివ్స్ని క్యారీ చేయడము
అలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఈ యాక్ట్ అండర్లో మనకి ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేట్ అయితే చేస్తారండి. సో మీరు చూసినట్లయితే ఎన్ఐఏకి స్పెషల్ పర్మిషన్ ఏమి అవసరం లేదనమాట, పర్టికులర్లీ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి ఏమీ కూడాను. దిస్ ఏజెన్సీ ఈజ్ ఎంపవర్డ్ టు డీల్ విత్ ద టెర్రర్ రిలేటెడ్ క్రైమ్స్ అక్రాస్ ద స్టేట్స్ వితౌట్ స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద స్టేట్స్. బట్ అన్లైక్ మనకి సిబిఐ మనం చూసాం లాస్ట్ టైం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనము సిబిఐ గురించి చూసాం. సో సిబిఐ ఎలాంటి కేసెస్ అయినా కూడా ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఎఫ్ఐఆర్ ఏదైనా రిజిస్టర్ చేయాలన్నా ఇదైనా కూడా మనకి ఏంటి అని అంటే సిబిఐ వాళ్ళు ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేటువంటిది తీసుకోవాలి. ఇఫ్ దెర్ ఈజ్ నో జనరల్ కన్సెంట్, ఒకవేళ జనరల్ కన్సెంట్ అనేటువంటిది లేకపోతే కనుక, ఇవ్వకపోతే ఆ పలానా స్టేట్, దెన్ ప్రతి కేసుకి సంబంధించి కూడా వీళ్ళు ఏం చేయాలి అని అంటే సిబిఐ వాళ్ళు పర్మిషన్ అయితే తీసుకోవాలి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ మనకి ఎన్ఐఏ వాళ్ళు ఈ టెర్రర్ రిలేటెడ్ కేసెస్ గురించి అవన్నీ ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్స్ కూడా మనకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బికాస్ దే విల్ హ్యావ్ దట్ జ్యూరిస్డిక్షన్. The central government can ask the NIA to take over the investigation of any scheduled offences anywhere across the nation. So central government can write to the NIA, so just to take over this particular case and investigate this particular case అని చెప్పేసి మనకి సో చెప్పచ్చు అనమాట. ఆల్ ఓవర్ ద కంట్రీ మనకి ఎలాంటి కేసు అయినా కూడా సంథింగ్ రిలేటెడ్ టు దీస్ ఆస్పెక్ట్స్ అయితే కనుక ఖచ్చితంగా అలాగే చేయొచ్చు. అండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఒకవేళ ఎన్ఐఏ కేసు అప్ చెప్పాలి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్కి రాసి వాళ్ళ చేత మనకి ఏంటి అని అంటే కనుక ఎన్ఐఏకి అప్ చెప్పచ్చండి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలియాల్సినటువంటివి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఐఏ అమెండ్మెంట్ యాక్ట్ 2019 లేటెస్ట్ అమెండ్మెంట్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్ని మీకు తెలియాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 అనేటువంటి లెజిస్లేషన్ ఉంది. అండ్ ఫాలోడ్ బై దట్ విత్ ద లేటెస్ట్ అమెండ్మెంట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 2019 ఈజ్ లేటెస్ట్ అమెండ్మెంట్. ఈ రెండు ఇంపార్టెంట్ పోర్షన్స్ కూడా మీకు అయితే కనుక క్లియర్గా తెలియాలండి. UAPA యాక్ట్ యూజ్ చేసే ఏదైనా ఒక పర్టికులర్ ఇండివిజువల్ని ఒక టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్. అండ్ అలాగనే ఈవెన్ ద స్టేట్ గవర్నమెంట్, ఈవెన్ ద ఆర్గనైజేషన్స్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా మనకి డిక్లేర్ చేయొచ్చు అండి. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. సౌత్ కొరియాస్ కాంగ్ విన్స్ ద లిటరేచర్ నోబెల్ ఫర్ హెర్ ఇంటెన్స్ ప్రోజ్. సో మనకి ఏంటి అని అంటే రీసెంట్గా టువర్డ్స్ ఈస్ట్, సో ఈస్టర్న్ కంట్రీస్కి మనకి సౌత్ కొరియా యొక్క రైటర్, సో మనకి ఏంటి అని అంటే కనుక సౌత్ కొరియా యొక్క రైటర్కి అయితే కనుక హాన్ కాంగ్ అనేటువంటి పర్సనాలిటీకి ఆమెకి మనం ఏంటి అని అంటే కనుక నోబెల్ ప్రైజ్ వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అయితే కనుక మనకి కన్ఫర్ అయితే చేశారండి. సో దిస్ మీకు కరెంట్ అఫైర్స్లో స్పెసిఫిక్గా అంటే ప్రిలిమినరీలో అడిగేటువంటి అవకాశాలు అయితే కనుక మీకు ఉంటాయి. ద 2024 నోబెల్ Prize for Literature to the South Korean writer Han Kang for her intense poetic prose that confronts historical traumas and as well as that exposes the fragility of the human life అని చెప్పేసి సో తను రాసినటువంటి ఇవి అంటే కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్ని కూడా తను ఏంటి అని అంటే కనుక తను చాలా సమ్మరీగా సో ఎక్స్ప్లెయిన్ చేసింది. సో షీ హ్యాస్ పోర్ట్రేడ్ ఇట్ వెరీ వెల్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక గుర్తించి ఈ యొక్క హాన్ కాంగ్కి మనము ఈ హాన్ కాంగ్కి ఈ ప్రైజ్ని మనం నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అయితే మనకి కన్ఫర్ చేశారు. అండ్ షీ ఈజ్ ఫ్రమ్ ద సౌత్ కొరియా. ఇన్ దిస్ కాంటెక్స్ట్ నోబెల్ ప్రైజెస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి. సో ద నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి 5 సెపరేట్ ప్రైజెస్ 5 డిఫరెంట్ ఫీల్డ్స్లో మనకైతే కనుక కన్ఫర్ చేస్తారండి. సో లైక్ those who during the preceding year have conferred the greatest benefit to that of the mankind. సో దాంతకంటే ముందు ఇయర్లో మనకి సో ఎవరైతే వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో సో ద మ్యాన్ కైండ్కి టు ద గ్రేటెస్ట్ బెనిఫిట్ని మనకి ఏంటంటే అందజేస్తారో అలాంటి వాళ్ళని గుర్తించి మనం ఏం చేస్తామంటే రికగ్నిషన్గా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్కి రికగ్నిషన్గా మనము ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దిస్ విల్ బి అవార్డెడ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ లైక్ మనకి ఏ ఫీల్డ్స్లో మనకి ఇస్తారు అని అంటే కనుక ఫిజిక్స్లో ఇస్తారు, కెమిస్ట్రీ, నెక్స్ట్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీస్. మనకి ఇప్పుడు రీసెంట్గా మనకి లిటరేచర్ అయితే కనుక ఇచ్చారండి. ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అయిపోయింది, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ పీస్ కూడా మనకి అయితే కనుక కన్ఫర్ చేస్తారు.
ఇది మనం రేపటి ఆర్టికల్లో మనం చూద్దాము. లిటరేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీస్, ఈ 5 కేటగిరీస్లో మనకైతే కనుక ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీస్. హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ పాయింట్ ఏంటంటే దేర్ వాజ్ వన్ మోర్ అవార్డ్ యాజ్ వెల్, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎకనామిక్ సైన్సెస్. బట్ ఎకనామిక్ సైన్సెస్ ఆర్ నాట్ ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్. సో ఇచ్చేటువంటి నోబెల్ ప్రైజ్ ఒరిజినల్ ఇదిలో మనకి ఏంటి అంటే కనుక ఎకనామిక్ సైన్సెస్ అనేటువంటిది ఉండదు. ఎకనామిక్ సైన్సెస్ అనేటువంటిది దట్ ఈస్ గివెన్ బై స్వీడన్ వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్, స్వర్గీస్ రిక్స్ బ్యాంక్ అనేటువంటి వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ అవార్డుని మనకి కన్ఫర్ చేస్తారు. ఎస్, స్వర్గీస్ రిక్స్ బ్యాంక్ అనేటువంటిది స్వీడన్ యొక్క సెంట్రల్ బ్యాంక్ అనమాట. సో దే విల్ ఎండోవ్ ఏ 6th ప్రైజ్ ఫర్ ఎకనామిక్ సైన్సెస్ ఎండోవ్డ్ బై ద స్వీడన్స్ సెంట్రల్ బ్యాంక్, దట్ ఈస్ స్వర్గీస్ రిక్స్ బ్యాంక్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. సో ఏ ఫీల్డ్స్లో మనకి ప్రైజెస్ అనేటువంటివి ఇస్తారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సో దెన్ ఎవరికి ఇస్తారు అనేటువంటిది తెలుసుకోవాలి. 2024 నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఎవరికి ఇచ్చారు అనేటువంటిది చూడాలి మనము. దెన్ అట్ ద సేమ్ టైమ్ వాట్ వాజ్ దట్ ప్రైజ్ విచ్ ఈస్ నాట్ ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ ద నార్మల్ నోబెల్ ప్రైజ్, దట్ ఈస్ ఎకనామిక్ సైన్సెస్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద నోబెల్ ప్రైజెస్ అండి. బట్ ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక దాంతోపాటే మనకి అనౌన్స్ చేస్తారనమాట ఆఫ్టర్ పీస్ అనౌన్స్ చేసిన తర్వాత. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, India-ASEAN nations to look at linking the payment systems అని చెప్పేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. దీనికి సంబంధించిన కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక 21st ఆసియాన్ ఇండియా సమ్మిట్ రీసెంట్గా మనకి లావోస్లో మనకైతే కనుక జరుగుతోందండి. లావోస్లో మనకైతే జరుగుతోంది. మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ ఆల్సో విజిటెడ్ ద లావోస్ టు అటెండ్ ద ఆసియాన్ 21st ఆసియాన్ ఇండియా సమ్మిట్ అండ్ అలాగనే మనకి ఈస్ట్ ఏషియా సమ్మిట్ 19th ఈస్ట్ ఏషియా సమ్మిట్ అయితే జరుగుతోంది. ఈ రెండింటిని కూడా అటెండ్ చేయడానికి మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అయితే వెళ్ళారు. ఎస్టర్డే వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఆసియాన్ గురించి ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్, అది ఎప్పుడు ఫార్మ్ అయింది, మెంబర్ కంట్రీస్ ఎవరు అనేటువంటి ఆస్పెక్ట్స్ మనం చూసాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈస్ట్ ఏషియా సమిట్ ఏంటి. సో వాట్ ఇస్ ఈస్ట్ ఏషియా సమిట్, ఈస్ట్ ఏషియా సమిట్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు, ఈజ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ ఈస్ట్ ఏషియా సమిట్ ఆర్ నాట్ అనేటువంటి చూసాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ రిలేషన్స్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ని మనం చూడడం జరిగింది. ఈవేళ ఏంటంటే ప్లీజ్ డూ వాచ్ ఎస్టర్డేస్ వీడియో యాజ్ వెల్ అండి, సో టు గెట్ ఆల్ దీస్ పాయింట్స్. సో ఈ వేళటువంటి వీడియోలో మనకి ఈ క్లాస్లో ఈ టాపిక్లో మనం ఏం చూస్తాము అని అంటే కనుక ఈ యొక్క విజిట్ యొక్క మెయిన్ అవుట్కమ్స్ ఏంటి అనేటువంటిది మనం అయితే కనుక ఇప్పుడు చూడడం జరుగుతుందండి. ఈ విజిట్ యొక్క మెయిన్ అవుట్కమ్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఈ యొక్క మొత్తం కంట్రీస్ అన్నీ కూడా 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి ఏంటి అని అంటే చాలా సీరియస్గా ఉన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి మయన్మార్ యొక్క క్రైసిస్. మయన్మార్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. మనకి మయన్మార్లో జరుగుతున్నటువంటి సివిల్ వార్ మీద సో ఆల్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ఆసియాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ఆర్ వెరీ క్రిటికల్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి సౌత్ చైనా సీ డిస్ప్యూట్. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ చైనా యొక్క టెరిటోరియల్ క్లెయిమ్స్ మీదన. సో వీటి గురించి కూడా ఏంటి అని అంటే కనుక సో ఆల్ ద కంట్రీస్ ఆర్ వెరీ వోకల్ అండ్ దే ఆర్ వెరీ క్రిటికల్ అబౌట్ దీస్ 2 ఆస్పెక్ట్స్ అనమాట, వేర్ దే ఆర్ క్రిటిసైజింగ్ బోత్ మయన్మార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా యాజ్ వెల్. సో చూసినట్లయితే మీరు ఇండియా అండ్ ఆసియాన్ నేషన్స్ సో టు లుక్ అంట్ ద లింకింగ్ ద పేమెంట్ సిస్టమ్స్ కీ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి మెయిన్స్లో స్ట్రైట్ అవే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో హైలైట్ ద రీసెంట్ అవుట్కమ్స్ ఆఫ్ ద 21st ఆసియాన్ ఇండియా సమిట్ అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయండి. అక్కడ మనం ఏంటి అని అంటే కనుక ఇంకా మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా ఏం రాయాల్సిన అవసరం లేదు. అక్కడ మెయిన్ హైలైట్స్ ఏంటి, ఈ యొక్క సమిట్ యొక్క హైలైట్స్ ఏంటి అంటే ఈ 2 లీడర్స్ కూడా ఏమేమి అగ్రీ చేశారు అనేటువంటి ఆస్పెక్ట్స్ని మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. అక్కడ మనం ఏంటంటే కనుక యూ నీడ్ టు బి వెరీ క్లియర్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్. సో ద 21st ఆసియాన్ ఇండియా సమిట్ వాజ్ హెల్డ్ ఇన్ వియంటైన్, దట్ ఈస్ లావోస్ పీడిఆర్లో 10th October 2024లో మనకైతే కనుక జరుగుతుంది ఈ యొక్క సమిట్ అయితే మనకి. ఇన్ 2024 మార్కింగ్ ఏ డెకేడ్ ఆఫ్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో మనకి 2014లో మనం ఏంటి అని అంటే కనుక ఇండియా హ్యావ్ బ్రాట్ అప్ దిస్ పాలసీ కాల్డ్ యాజ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేటువంటి దాన్ని మనం తీసుకుని వచ్చామండి. యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేటువంటి దాన్ని. అండ్ అలాగనే వేర్ ఇన్ దిస్ పర్టికులర్ పాలసీ మనకి ఆసియాన్ నేషన్స్, ఆసియాన్ యాజ్ ఏ గ్రూప్ మనకి ఏంటి అని అంటే సెంట్రల్ పిల్లర్ అనమాట. వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ సెంట్రల్ పిల్లర్. దీనికి సంబంధించి హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు. In 2024, marking a decade of India's Act East policy, Prime Minister Modi joined the ASEAN leaders to review the ప్రోగ్రెస్ ఆఫ్ ద ఆసియాన్ ఇండియా కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఆసియాన్ ఇండియా మధ్యన అయితే కనుక ఉంది. అండ్ అలాగే
ఇన్ కీపింగ్ ఈ పాయింట్ మీరు మళ్ళీ మనం 10 పాయింట్స్లో చూస్తాము. ఇన్ కీపింగ్ విత్ ద చైర్స్ ద థీమ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ద కనెక్టివిటీ అండ్ రెసిలియన్స్, ప్రైమ్ మినిస్టర్ మోదీ అనౌన్స్డ్ ఏ 10-point ప్లాన్. అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మధ్యన ఇంకా రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి సో అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ 10-point ప్లాన్ అయితే కనుక అనౌన్స్ చేశారండి. అంటే 10 సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేస్తారనమాట బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్. సో దట్ ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్య స్ట్రెంగ్తన్ రిలేషన్ అనేటువంటిది ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వడానికి. ఇన్ దట్ కాంటెక్స్ట్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే సెలబ్రేటింగ్ ద ఇయర్ 2025 యాజ్ ఇండియా ఆసియాన్ ఇండియా ఇయర్ ఆఫ్ టూరిజం, for which India would make available $5 million for carrying out the joint activities. 2025ని రెండు దేశాలు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆసియాన్ ఇండియా ఇయర్ ఆఫ్ టూరిజంగా మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తారట. ఇది మీరు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ రిలేషన్స్ గురించి రాస్తున్నప్పుడు, లేకపోతే కనుక హైలైట్స్ ఆఫ్ ద రీసెంట్ సమ్మిట్ యొక్క లేటెస్ట్ హైలైట్స్ ఏవేంటి అన్నప్పుడు కూడా మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేయొచ్చండి. ఎస్, సో ద మోర్ ద అప్డేటెడ్ మనం ఏంటి అని అంటే కనుక పాయింట్స్ని రాసినట్లయితే కనుక దట్ మచ్ రెలవెంట్ వి విల్ బీ. సో అంత రెలవెంట్గా మనం ఏంటి అని అంటే కనుక ఉండడం జరుగుతుంది. అయితే 2025ని ఇయర్ ఆఫ్ ఆసియాన్ ఇండియా టూరిజంగా మనకి ఏంటి అని అంటే కనుక ఇయర్ ఆఫ్ టూరిజంగా మనకి సెలబ్రేట్ అయితే చేస్తున్నారట. దానికి సంబంధించి మనకి $5 million అయితే కనుక ఫర్ టు క్యారీ అవుట్ ద జాయింట్ యాక్టివిటీస్ ఇండియా అయితే కనుక పెడుతోందండి మనకి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే టు సెలబ్రేట్ ద డెకేడ్ ఆఫ్ యాక్టివిస్ట్ పాలసీ త్రూ సెవరల్ పీపుల్ సెంట్రిక్ ఇనిషియేటివ్ లైక్ యూత్ సమిట్స్ ఆర్గనైజ్ చేయడము, స్టార్టప్ ఫెస్టివల్స్ పెట్టడం, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో 10 years ఆఫ్ యాక్టివిస్ట్ పాలసీ 10 years ఆఫ్ యాక్టివిస్ట్ పాలసీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. 2014లో ఈ యొక్క యాక్టివిస్ట్ పాలసీ అనేటువంటి దాన్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. వేర్ యాక్టివిస్ట్ పాలసీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక టు స్ట్రెంగ్తన్ అవర్ రిలేషన్ విత్ ద ఈస్టర్న్ కంట్రీస్, టు స్ట్రెంగ్తన్ అవర్ రిలేషన్ విత్ ద ఈస్టర్న్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తోటి రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి గవర్నమెంట్ మనకి తీసుకొచ్చినటువంటి పాలసీయే మనకి యాక్టివిస్ట్ పాలసీ. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్టివిస్ట్ పాలసీ మనకి 2024లో సిన్స్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ఏ డెకేడ్ మనకి ఈ యొక్క యూత్ సమిట్స్ని, స్టార్టప్ ఫెస్టివల్స్ని ఇవన్నీ కూడా మనకి ఆర్గనైజ్ అయితే కనుక చేస్తారట. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక టు ఆర్గనైజ్ ద ఆసియాన్ ఇండియా విమెన్ సైంటిస్ట్స్ కాన్క్లేవ్ అండర్ ద ఆసియాన్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫండ్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మధ్యన సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ ఫండ్ కాల్డ్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఉంది. ఆసియాన్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి దాని అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కాన్క్లేవ్స్ని ఆర్గనైజ్ చేస్తారట. దట్ ఈస్ విమెన్ సైంటిస్ట్స్ కాన్క్లేవ్ టు ఎంపవర్ దెమ్, టు ఎంకరేజ్ దెమ్ మోర్ అండ్ మోర్ అండ్ టు గివ్ దెమ్ మోర్ ఆపర్చునిటీస్. దిస్ ఆసియాన్ ఇండియా విమెన్ సైంటిస్ట్స్ కాన్క్లేవ్ అయితే కనుక మనకి ఆర్గనైజ్ అయితే చేస్తారట. దెన్ ఫోర్త్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇనిషియేటివ్ అండి. లైక్ ద నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ నలంద యూనివర్సిటీలో ఈ యొక్క ఆసియాన్ స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ని డబల్ అయితే చేస్తారు. అండ్ అలాగనే న్యూ స్కాలర్షిప్ ఫర్ ఆసియాన్ స్టూడెంట్స్ ఆన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్, ఇండియాలో ఉండేటువంటి అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో కూడా మనకి ఏంటంటే కనుక ఆసియాన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆసియాన్ స్టూడెంట్స్ అంటే ఎవరు, ఈ యొక్క 10 ఆసియాన్ దేశాల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా మనం ఏంటంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది ఇంకా ఎడ్యుకేషన్ సెక్టార్ అనేటువంటిది మనకి సో దట్ మీన్స్ ఇండియా విల్ బీ ఏ ప్రిఫర్డ్ డెస్టినేషన్ సో ఫర్ దీస్ ఆసియాన్ స్టూడెంట్స్. అండ్ అలాగే ఇండియా యాజ్ ఏ గ్లోబల్ ఎడ్యుకేషనల్ హబ్గా మనం ఏంటి అంటే చేయడానికి కూడా మనము మొన్న మనకి దుబాయ్లో కూడా మనకి షార్జా దుబాయ్లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ షో ఎక్స్పో కూడా జరుగుతుందండి. అక్కడ కూడా మనం ఏంటంటే స్టడీ ఇన్ ఇండియా అనేటువంటి క్యాంపెయిన్ని కూడా మనం అయితే లాంచ్ చేసామన్నమాట. స్టడీ ఇన్ ఇండియా అనేటువంటి క్యాంపెయిన్ని కూడా మనం అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దట్ టు మేక్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ ఎడ్యుకేషనల్ హబ్ కింద మనకి. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మధ్యన ఇందాక మనం చెప్పాను కదా ఒక పాయింట్ లాస్ట్లో డిస్కస్ చేద్దాము అని, అదే పాయింట్ అండి ఇది. ఆసియాన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్, దెర్ ఈజ్ వన్ అగ్రిమెంట్ కాల్డ్
కాల్డ్ యాజ్ బిట్వీన్ ఆసియాన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక రెండు దేశాల మధ్యన, ఇండియా అండ్ ఆసియాన్ మధ్యన ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక ఉందండి. ఇట్ హ్యాస్ టు బి రివ్యూడ్ బై 2025 అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏమైందంటే ఇట్ ఈస్ బెనిఫిటింగ్ టు ఆసియాన్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియా కన్నా కూడా ఆసియాన్ దేశాలకి ఇది ఎక్కువ బెనిఫిట్గా ఉంటుంది. ఇందాక అలా అంటే ఎలా బెనిఫిట్గా ఉంటుంది అని అంటే కనుక వాళ్ళకి మన కంట్రీ యొక్క మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో దే ఆర్ యూజువలీ ఎక్స్పోర్టింగ్ మోర్ ప్రొడక్ట్స్ టు అవర్ కంట్రీ. బట్ కానీ మనం ఏంటి అని అంటే కనుక ఈ అగ్రిమెంట్ని మనం బెనిఫిట్ తీసుకోలేకపోతున్నాం అనమాట. సో దట్ మీన్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ మోర్ టు దీస్ పర్టికులర్ ఆసియాన్ కంట్రీస్. సో యాజ్ ఏ రిజల్ట్ ఇది మనకి ఏంటి అని అంటే ఎంత ఫెయిర్గా లేదు అగ్రిమెంట్ని, దీన్ని మళ్ళీ రివ్యూ అయితే చేయాలి, వీటి యొక్క టర్మ్స్ని రివ్యూ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క అగ్రిమెంట్కి సంబంధించినటువంటి రివ్యూని చేయాలి అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద 10-point ప్లాన్ దట్ వాజ్ ప్రపోజ్డ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ కోఆపరేషన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మధ్యన పెంచడానికి, ఎన్హెన్స్ ద డిజాస్టర్ రెసిలియన్స్ ఫర్ విచ్ ఇండియా వుడ్ మేక్ $5 million అయితే మనకి కంట్రిబ్యూట్ అయితే చేస్తోందండి. సో డిజాస్టర్ రెసిలియన్స్ని పెంచడం గురించి మనకు ఏంటి అని అంటే కనుక ఇండియా ఈజ్ మేకింగ్ అవైలబుల్ అరౌండ్ $5 million బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్. అండ్ అలాగే హెల్త్ సెక్టర్ విషయంలో కూడా ఇనిషియేట్ ఏ న్యూ హెల్త్ మినిస్టర్స్ ట్రాక్ టువర్డ్స్ బిల్డింగ్ ద హెల్త్ రెసిలియన్స్ని పెంచడానికి. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీని ఇది చేయడం గురించి ఇనిషియేట్ ఏ రెగ్యులర్ మెకానిజం ఆఫ్ ఆసియాన్ ఇండియా సైబర్ పాలసీ డైలాగ్ అనేటువంటి దాన్ని అయితే ఇనిషియేట్ చేస్తున్నారు. దెన్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రమోట్ చేయడం గురించి ఏ వర్క్షాప్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ ఇన్వైటెడ్ ద ఆసియాన్ లీడర్స్ టు జాయిన్ ద ప్లాంట్ ఏ ట్రీ ఫర్ మదర్. మనం ఏంటి అని అంటే కనుక ఏక్ పేడ్ మా కే నామ్, సో ప్లాంట్ ఏ ట్రీ ఫర్ మదర్ అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ అయితే కనుక మనం రన్ చేసామండి రీసెంట్గాను. ఓకే, ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే నాడు మనం ఏంటి అని అంటే కనుక ఈ క్యాంపెయిన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో వేర్ ద స్టేట్స్ హ్యావ్ వెరీ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ పర్టికులర్ క్యాంపెయిన్. అయితే ఇదే క్యాంపెయిన్లో ఇప్పుడు మనము ఆసియాన్ లీడర్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక సో జాయిన్ అవ్వమని చెప్పేసి మనము చెప్తున్నాం. వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ టు జాయిన్. సో దీస్ ఆర్ ద 10-point ప్లాన్ దట్ వాస్ ప్రపోజ్డ్ బై ద మోదీ, సో దట్ దీస్ 10 activities will be carried out to further strengthen the relations between India and as well as ASEAN. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మధ్యన రిలేషన్స్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని అయితే కనుక ప్రపోజ్ చేశారు. మూవింగ్ ఫార్వర్డ్, లీడర్స్ అగ్రీడ్ టు క్రియేట్ ఏ న్యూ ఆసియాన్ ఇండియా ప్లాన్ ఆఫ్ యాక్షన్ 2026 to 2030 అనేటువంటి ఒక న్యూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే కనుక బోత్ ద కంట్రీస్ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్ అండి. దట్ విల్ గైడ్ ద బోత్ సైడ్స్ ఇన్ రియలైజింగ్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ద ఇండియా ఆసియాన్ పార్ట్నర్షిప్. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ పార్ట్నర్షిప్ని ఇంకా మనకి ఫర్దర్గా ఫుల్ పొటెన్షియల్ని లెవరేజ్ చేయడం గురించి ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటి దాన్ని కూడా మనమైతే తీసుకుని రావడం జరిగింది. దే బోత్ అగ్రీడ్ టు సైన్ వేర్ విచ్ విల్ హ్యావ్ 2 జాయింట్ స్టేట్మెంట్స్ అయితే కనుక ఉంటాయి. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ అయితే ఇవ్వండి. ఎస్టర్డే మనము ఆసియాన్ అంటే ఏంటి, ఈస్ట్ ఏషియా సమిట్ అంటే ఏంటి, ఇండియా ఆసియాన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అక్కడ కూడా మనం డిస్కస్ చేసాము. ప్లీజ్ డూ వాచ్ ద ఎస్టర్డేస్ వీడియో యాజ్ వెల్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద థర్డ్ వన్. Amid tensions, Philippines confronts China over the South China Sea at ASEAN Summit. సేమ్ కంటిన్యూషన్. ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆసియాన్ సమ్మిట్కి సంబంధించి చెప్తున్నటువంటి డిస్కషనేనండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఆసియాన్ సమ్మిట్ మెయిన్లీ 2 ఆస్పెక్ట్స్ గురించి అయితే కనుక డిస్కషన్ అయితే కనుక ఎక్కువగా ఉంది. ద లీడర్స్ ఆర్ సివియర్లీ క్రిటిసైజింగ్ దీస్ 2 ఆస్పెక్ట్స్ అని చెప్పి. ఫస్ట్ వన్ వచ్చేసి మయన్మార్లో జరుగుతున్నటువంటి సివిల్ వార్ గురించి, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఈ యొక్క సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి. ఇక్కడ మనకి ఏంటంటే కనుక చైనా యొక్క ప్రైమ్ మినిస్టర్ లీ కియాంగ్ కూడా మనకి ఈ సమ్మిట్కి అటెండ్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ మనకి ఏంటి అని అంటే మన యొక్క ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ సో ఫెర్దినాంద్ మార్కోస్ మనకి ఏంటి అని అంటే కనుక సో హీఈస్ క్రిటిసైజింగ్, హీఈస్ ఛాలెంజింగ్ ద చైనీస్ ప్రైమ్ మినిస్టర్ సేయింగ్ దట్ మనకి ఏంటి అని అంటే కనుక సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్ అనేటువంటివి టెన్షన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ద లీడర్స్ కెనాట్ యాక్ట్ యాజ్ యూజువల్, బిజినెస్ యాజ్ యూజువల్ అప్రోచ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అనేటువంటి అప్రోచ్ తోటి ముందుకైతే కనుక వెళ్ళలేరు. సో బికాస్ దేర్ ఈజ్ ఏ హైట్ అండ్ టెన్షన్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఈ యొక్క కంట్రీస్ అన్నీ కూడా అని చెప్పి మనకి సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి అయితే మాట్లాడుతున్నారండి ఇక్కడ మనకి. సో ఓకే,
దీనికి సంబంధించి మనం చూద్దాం. ఇప్పుడు ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ ఛాలెంజ్డ్ ద చైనీస్ ప్రీమియర్ లీ కియాంగ్ ఓవర్ రీసెంట్ క్లాషెస్ ఇన్ ద సౌత్ చైనా సీ అట్ ద రీజనల్ టాక్స్. ఈ యొక్క రీసెంట్ ఆసియాన్ సమిట్లో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సౌత్ చైనా సీ అండి. మనకి సౌత్ చైనా సీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ సౌత్ చైనా సీ అనేటువంటి రీజియన్ స్ట్రాటజికల్గా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బయోడైవర్సిటీ పరంగా లేకపోతే ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజియన్. సో అండ్ ట్రేడ్ విషయంలో మరి ఏంటంటే కనుక ఇంకా 1/3 ఆఫ్ ద ట్రేడ్ మనకి ఏంటి అని అంటే ఈ రీజియన్ నుంచి అయితే కనుక పాస్ అవుతుంది. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే సో ద కంట్రీస్ పర్టికులర్లీ చైనా ఈజ్ హ్యావింగ్ ఏ హ్యూజ్ టెరిటోరియల్ క్లెయిమ్స్ అనమాట. చాలా టెరిటోరియల్ క్లెయిమ్స్ అంటే ఈ ఏరియా అంతా కూడా ఈ సౌత్ చైనా సీ అంతా కూడా కంప్లీట్లీ నాది అని చెప్పేసి చైనా ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని కన్స్ట్రక్ట్ చేసి అక్కడ వచ్చేసి మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక అడ్వాన్స్డ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్లేస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ సౌత్ చైనా సీలో కొన్ని ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కార్బోరో షోల్ అని చెప్పేసి, లేకపోతే పరాసెల్ ఐలాండ్స్ అని, స్పార్ట్లీ ఐలాండ్స్ అని. ఈ ఐలాండ్స్ మీద క్లెయిమ్స్ ఏంటంటే కొన్ని అవతల కంట్రీస్ కూడా క్లెయిమ్ చేస్తున్నాయి. లైక్ ఫిలిప్పైన్స్, బ్రునై, వియత్నాం, ఈ కంట్రీస్ కూడా ఏంటి అని అంటే కనుక ఈ టెరిటరీస్ మావి అని చెప్పేసి క్లెయిమ్స్ అయితే కనుక చేస్తున్నాయండి. బట్ చైనా ఏం చేస్తుంది అని అంటే కనుక వాటన్నిటినీ కూడా కౌంటర్ చేస్తూ సో ఇదంతా కూడా కంప్లీట్లీ నా ఏరియా ఇదంతా కూడా అని 9 డాష్ లైన్ అని చెప్పేసి డ్రా చేస్తున్నారనమాట. సో వేర్ ఈవెన్ అన్క్లాజ్ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అని చెప్పేసి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ. సో దాన్ని కూడా రెస్పెక్ట్ చేయకుండా చైనా ఏం చేస్తుంది అని అంటే కనుక అట్ వన్ పాయింట్ ఈవెన్ ద ఎంటైర్ సౌత్ చైనా సీ కంప్లీట్లీ తన యొక్క టెరిటరీగా చైనా పోర్ట్రే చేస్తూ సో తన యొక్క మిలిటరీ పవర్ను ఉపయోగించుకుని ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలని లైక్ ఫిలిప్పైన్స్, వియత్నాము వీటిల్ని సో భయపెడుతోందనమాట. భయపెట్టి ఈ ఏరియా అలాగే వాళ్ళ యొక్క ఐలాండ్స్కి అది కూడా వెళ్లకుండా మధ్యలో బ్యారియర్స్ అవి కూడా కన్స్ట్రక్ట్ చేయటము, సో లేకపోతే వీళ్ళ యొక్క మిలిటరీ వెజల్స్ అవి కూడా ఇక్కడ ఏంటి అని అంటే సర్వేలెన్స్లో పెట్టడము, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తోంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి దేశానికి కూడా మనకి అండర్ అన్క్లాజ్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఈఈజెడ్ అంటారు. ఈఈజెడ్ అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అర్థం. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటిన తర్వాత అది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేటువంటిది మనకి ఏమవుతుంది అని అంటే ప్రతి కంట్రీ దగ్గర నుంచి సో ఆ కోస్ట్ దగ్గర నుంచి మనకి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుందన్నమాట. ఇంకా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటిన తర్వాత మనకి ఏమంటారు అని అంటే కనుక దాన్ని హై సీస్ అని చెప్పేసి అంటారు. హై సీస్ ఓకే. ఈ హై సీస్ అంటే అందరివి కూడా ఈ హై సీస్ అనేటువంటివి అంటే అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉంటుంది మనకి, అంటే ఎవ్రీబడీ కెన్ ఈజీలీ ఫ్లై ఓవర్ దట్ పర్టికులర్ ఏరియా. సో చైనా ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ రీజియన్స్లో పర్టికులర్లీ ఈవెన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని రిస్ట్రిక్ట్ చేస్తోంది. ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే వీళ్ళ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ని వీటిల్ని కూడా ఏం చేస్తున్నారు అని అంటే కనుక దే ఆర్ రిస్ట్రిక్టింగ్ దెమ్. ఎస్, ఈ విధంగా చైనా ఏం చేస్తుందంటే సౌత్ చైనా సీ మీద టెరిటోరియల్ క్లెయిమ్స్ని విపరీతంగా పెంచుకుంటోంది. ఈ పెంచుకుని ఈ ఏరియా ఈ రీజియన్ అంతటినీ కూడా కంప్లీట్లీ చైనా డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుందండి. ఇది ఈ రోజున డిస్ప్యూట్ కాదు మనకి సౌత్ చైనా సీ డిస్ప్యూట్ అనేటువంటిది. సో ఇట్స్ వాజ్ డెకేడ్ లాంగ్ డిస్ప్యూట్ మనకి. సో చూడండి అసలు సౌత్ చైనా సీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. మరి జాగ్రఫీ మనకి పర్ఫెక్ట్గా తెలిసినప్పుడే మనం ఏంటి అంటే కనుక దాని యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ లేకపోతే కనుక దాని యొక్క ట్రేడ్ సిగ్నిఫికెన్స్ని మనం ఇంకా బెటర్గా అప్రిషియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి సౌత్ చైనా సీ, దిస్ ఈజ్ సౌత్ చైనా సీ అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పసిఫిక్ ఓషన్ మనకి. ఎస్, ఇప్పుడు ఎవరిప్పుడు మనకి ఛాలెంజ్ చేస్తున్నారు, ఇదిగో చూడండి ఫిలిప్పైన్స్ ఆల్సో హ్యావ్ సమ్ క్లెయిమ్స్ ఇన్ ద సౌత్ చైనా సీ. సో సౌత్ చైనా సీలో ఫిలిప్పైన్స్కి కూడా ఏంటి అని అంటే కనుక కొన్ని ఐలాండ్స్, ఫిలిప్పైన్స్ ఈ ఐలాండ్స్ నావి అని చెప్పేసి అంటోంది. బట్ చైనా ఈజ్ సేయింగ్ దట్ నో, దీస్ ఐలాండ్స్ బిలాంగ్ టు మీ అనేటువంటి డిస్కషన్ మనకి చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్ మధ్య కూడా గొడవ జరుగుతోంది. ఇట్ ఈజ్ అన్ ఆర్మ్ ఆఫ్ ద వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. ఇప్పుడు మనకి ఈ రీజియన్ అంతా
కూడా చూడండి, ఈ రీజియన్ అంతా కూడా మయన్మారు, థాయిలాండ్, కంబోడియా ఇదంతా కూడా మనకి ఏమంటారు అని అంటే సౌత్ ఈస్ట్ ఏషియా అంటాం మనం. అందుకని ఈ కంట్రీస్ అన్నీ కూడా కలిపి ఎలా ఫామ్ అయ్యాయి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆసియాన్గా మనకి ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే సౌత్ చైనా సీ అనేటువంటిది మనకి ఇట్ ఈస్ ద ఆర్మ్ ఆఫ్ ద వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. వెస్ట్రన్ ఆర్మ్ అనమాట ఇది, చూడండి వెస్ట్రన్ సైడ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్, మనకి ఇది వెస్ట్రన్ ఆర్మ్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ ఆఫ్ ద మెయిన్ ల్యాండ్ చైనా. సో ఇక్కడ చూడండి అమ్మా, మెయిన్ ల్యాండ్ చైనా, దిస్ ఈజ్ వాట్ ఈస్ మెయిన్ ల్యాండ్ చైనా. ఇదంతా కూడా సదరన్ సైడ్ ఆఫ్ సదరన్ పార్ట్ ఆఫ్ చైనా ఈజ్ యువర్ సౌత్ చైనా సీ. అందుకనే పేరు కూడా అదే పెట్టారు చూడండి, సౌత్ చైనా సీ. సో విచ్ ఈస్ లొకేటెడ్ టు ద సౌత్ ఆఫ్ చైనా, సౌత్ చైనా సీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఆఫ్ వియత్నాం. ఇక్కడ చూస్తే నెక్స్ట్ కంట్రీ వియత్నాం. ఇక్కడ టువర్డ్స్ ద ఈస్ట్ ఆఫ్ వియత్నాం అండ్ టువర్డ్స్ ద సౌత్ ఆఫ్ వియత్నాం ఈజ్ ఆల్సో మనకి ఏంటి అని అంటే సౌత్ చైనా సీనే. అండ్ వెస్ట్ ఆఫ్ ద ఫిలిప్పైన్స్, ఫిలిప్పైన్స్ ఎక్కడ ఉంది మనకి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ఫిలిప్పైన్స్, అండ్ ద వెస్ట్ ఆఫ్ ద ఫిలిప్పైన్స్ ఈజ్ ఆల్సో సౌత్ చైనా సీ ఓన్లీ. అండ్ ద నార్త్ ఆఫ్ ద ఐలాండ్ ఆఫ్ బోర్నియో, ఈ యొక్క మలేషియా, బ్రునై ఇవన్నీ కూడా బోర్నియో ఐలాండ్స్కి నార్థరన్ సైడ్ మనకి సౌత్ చైనా సీ అయితే కనుక మనకి లొకేట్ అయ్యి ఉంది. ద స్టేట్స్ దట్ బార్డర్ ద సౌత్ చైనా సీ ఆర్ చైనా, తాయివాన్, ఫిలిప్పైన్స్, మలేషియా, బ్రునై, ఇండోనేషియా, సింగపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వియత్నాం. ఈ టెరిటరీస్ అన్నీ, ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సౌత్ చైనా సీని బార్డర్ అయ్యి ఉన్నటువంటి ఇంపార్టెంట్ రీజియన్స్ అండి. దీంట్లో ప్రతి కంట్రీ కూడా ఏంటి అని అంటే కనుక ఈ సౌత్ చైనా సీలో కొంత టెరిటోరియల్ క్లెయిమ్స్ అయితే, అంటే కొన్ని ఐలాండ్స్ అయితే కనుక మావి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. వీటిల్లో మెయిన్లీ మనకి ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఏవేంటి అని అంటే ఇక్కడ మనం రాసాం అవి కూడాను. ఇట్ కంటైన్స్ న్యూమరస్ షోల్స్, అటాల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐలాండ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద పరాసెల్ ఐలాండ్స్, Spartley Islands and Scarborough Shoal. Just a minute. Scarborough Shoal are the most important islands. సో వీటిల్లో మనకి అవుట్ ఆఫ్ ఆల్ ద హండ్రెడ్స్ ఆఫ్ ఐలాండ్స్ మనకైతే ఈ రీజియన్లో అయితే ఉంటాయి. అవుట్ ఆఫ్ దెమ్ మెయిన్లీ మనకి ఆఫెన్ ఎక్కువ డిస్ప్యూట్లో ఉన్నటువంటివి ఏవేంటి అని అంటే కనుక ఈ యొక్క స్కార్బోరో షోల్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్పార్ట్లీ ఐలాండ్స్, దెన్ ద పరాసెల్ ఐలాండ్స్. ఈ త్రీ ఐలాండ్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ద మోస్ట్ డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ ఇన్ ద సౌత్ చైనా సీ. ఈ ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో మనకి ఎలా అడుగుతారు అని అంటే స్కార్బోరో షోల్ ఎక్కడ ఉంది, పర్టికులర్లీ నార్త్ సీలో ఉంది, సౌత్ చైనా సీలో ఉంది, లేకపోతే మనకి ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే కనుక మనకి ఇస్తారండి. వేరే వాటర్ బాడీస్ నేమ్స్ ఇచ్చి మనకి, అంటే బ్లాక్ సీలో ఉంది, లేకపోతే కాస్పియన్ సీలో ఉంది అని చెప్పేసి. సో మనకి స్పార్ట్లీ ఐలాండ్స్, పరాసెల్ ఐలాండ్స్, నెక్స్ట్ స్కార్బోరో షోలు, ఇవన్నీ కూడా మనకి సౌత్ చైనా సీలో మనకైతే కనుక ఉన్నాయి అన్న విషయం మీకు అర్థం కావాలి. ఇప్పుడు మనం జాగ్రఫీ ఏంటి అనేటువంటి చూసాం, అంటే ఎక్కడ లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది మనకి, ఏవేంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ని మనం కవర్ చేయడం జరిగింది. దెన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సౌత్ చైనా సీ, ఎందుకు ఈ సౌత్ చైనా సీ రీజియన్ ఇంత ఇంపార్టెంట్, ఎందుకు చైనా, ఎందుకు దీని మీదన ఇంత క్లెయిమ్స్, అంటే ఇంత టెరిటోరియల్ క్లెయిమ్స్ ఎందుకు చైనాకి, చైనా ఎందుకు దీని మీద అంటే ఆ డామినేషన్, ఆ గ్రిప్ తన గ్రిప్లో పెట్టుకోవాలి అని అనుకుంటోంది అని చెప్పేసి మీరు చూసినట్లయితే కనుక దిస్ పర్టికులర్ సౌత్ చైనా సీ హోల్డ్స్ ద హ్యూజ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ లొకేషన్ as it is the connecting link between the Indian Ocean and as well as the Pacific Ocean through the Strait of Malacca. మనకి సౌత్ చైనా సీ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక ఇట్ యాక్ట్స్ యాజ్ లైక్ ఏ బ్రిడ్జ్, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ లింక్ అనమాట. ఇటు పక్కన ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి పసిఫిక్ ఓషన్ని, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఓషన్ని మధ్యలో కనెక్ట్ చేసేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లింక్ మనకి యొక్క సౌత్ చైనా సీ. మనకి అంక్టాడ్ అని చెప్పేసి ఉంది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటంటే అరౌండ్ 1/3 ఆఫ్ ద గ్లోబల్ షిప్పింగ్ ట్రేడ్ మొత్తం passes through this particular region, carrying about the trillions of trade అనమాట. ఈ రీజియన్ అనేటువంటిది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే కనుక 1/3 ఆఫ్ ద గ్లోబల్ షిప్పింగ్ ట్రేడ్ మొత్తం కూడా మనకి ఈ పర్టికులర్ రీజియన్లో అయితే కనుక జరుగుతుంది. సో అంత హ్యూజ్ ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ అయితే కనుక ఈ పర్టికులర్ రీజియన్కి ఉందన్నమాట. అండ్ అలాగనే అపార్ట్ ఫ్రమ్ దట్ ఫిలిప్పైన్స్ వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి స్టడీ ప్రకారం తెలిసింది ఏంటి అని అంటే కనుక 1/3 ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్స్ మెరీన్ బయోడైవర్సిటీ కూడా మనకి ఈ యొక్క సౌత్ చైనా సీలో మనకైతే కనుక ఉందండి.
అండ్ దేర్ ఆర్ హ్యూజ్ ఎస్టిమేట్స్ ఇదైతే కనుక ఉన్నాయి. దే ఆర్ బిలీవ్ టు హ్యావ్ ద హ్యూజ్ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ రిజర్వ్స్ బీనీత్ ఇట్స్ సీ బెడ్. సౌత్ చైనా సీ యొక్క అండర్లయింగ్ సీ బెడ్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ రిజర్వ్స్ కూడా హ్యూజ్ రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఎక్స్పర్ట్స్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ ఆల్ దిస్ సిగ్నిఫికెన్స్, చైనా సిన్స్ ఇట్ వాంట్ టు బీ ఏ గ్లోబల్ పవర్, ఇట్ వాంట్ టు బీ ఏ హెజిమోనీ ఆఫ్ ఏషియన్ రీజియన్ particularly, by using its military power it is trying to control this particular region. అంటే మిగతా చిన్న చిన్న దేశాలు లైక్ ఫిలిప్పైన్స్, వియత్నాం, these are all smaller countries when compared with that of the China. So taking that as an advantage, even by disrespecting the international law, China ఏం చేస్తుంది అని అంటే ఈ యొక్క క్లెయిమ్స్, ఈ యొక్క టెరిటోరియల్ క్లెయిమ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక చేయడం జరుగుతుందండి. అండ్ వాట్ చైనా ఈజ్ క్లెయిమింగ్, సో దర్ హ్యూజ్ డిస్ప్యూట్స్ ఓవర్ సావరానిటీ, ఈ యొక్క ఐలాండ్స్ అనేటువంటి క్లెయిమ్స్ అన్నీ కూడా మనకి చైనా అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే డిస్ప్యూట్ ఓవర్ ఫ్రీడమ్ ఆఫ్ సీ, అంటే ద ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటువంటిది ఉండకుండా, లైక్ అమెరికన్, ఇండియన్ వీళ్ళ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ అవి కూడా ఫ్లై అవ్వనివ్వకుండా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని, ఎయిర్ని మనకి ఏంటి అంటే కనుక కంట్రోల్ చేస్తుంది అనమాట, రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది చైనా. అండ్ బై ఇట్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ యాజ్ వెల్, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని కూడా మనకి కన్స్ట్రక్ట్ చేసి అక్కడ అడ్వాన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ పెట్టి మిగతా ఐలాండ్స్, మిగతా కంట్రీస్ లైక్ ఫిలిప్పైన్స్, వియత్నాము వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటి టెరిటరీస్ని యాక్సెస్ చెయ్యనివ్వకుండా బ్యారియర్స్ అవి కన్స్ట్రక్ట్ చేయటము. సో ఓకే, అక్కడ మిలిటరీని, హ్యూజ్ మిలిటరీని డిప్లాయ్ చేసి ఈ యొక్క దేశాలని వెనక్కి పంపించే విధంగా ప్రయత్నించటము, ఇలాంటి పనులన్నీ కూడా మనకి చైనా అయితే చేస్తుంది. మరి ఇంతలాగా చేస్తోంది కాబట్టి చైనా గురించి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆసియాన్ సమిట్లో మనకి దే ఆర్ బీయింగ్ సివియర్లీ క్రిటిసైజింగ్. సో సివియర్లీ మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని క్రిటిసైజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో చైనాని, మిగతా దేశాలన్నీ కూడా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సి ఇంపార్టెన్స్ ఆఫ్ ద సౌత్ చైనా సీ ఆస్పెక్ట్స్ ఏంటి అనేటువంటిది మనం చూడడం జరిగింది. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, కెన్ ఇండియా ఎస్కేప్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ యొక్క టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో మనకైతే పబ్లిష్ అయిందండి ఈ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏంటి అని అంటే స్పెసిఫికల్లీ అసోసియేటెడ్ విత్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా మనకు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ పబ్లిష్ చేశారు. దట్ ఈజ్ నోన్ యాజ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 అని చెప్పి వరల్డ్ బ్యాంక్ అయితే రీసెంట్గా పబ్లిష్ చేసి ఆ రిపోర్ట్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మిడిల్ ఇన్కమ్ ట్రాప్ గురించి మనకి మాట్లాడుతున్నారనమాట. అంటే ఏవైతే నేషన్స్ గ్రో అవుతూ ఉంటాయో ఆ నేషన్స్ ఏంటి అని అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వాటి యొక్క ఇన్కమ్ ఇంక్రీజ్ అయిన తర్వాత సో దేర్ గ్రోత్ లెవెల్స్ విల్ బికమ్ కంప్లీట్లీ స్టాగ్నెట్ అయిపోతున్నాయి. అంటే అదొక ట్రాప్ అనమాట. దట్ పర్టికులర్ జోన్, ఆ రీజియన్లోకి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక టెరిటరీస్, కంట్రీస్ అన్నీ ఏమవుతున్నాయి అని అంటే ఇది కొంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా కూడా ఇన్కమ్ లెవెల్స్ అనేటువంటివి రైజ్ అవుతూ ఉన్నప్పుడు అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని రెఫరెన్స్గా వెళ్ళి తీసుకుని 11% ఆఫ్ ద యుఎస్ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చినప్పుడు మనకి కంట్రీస్ అనేటువంటివి ఏంటి అని అంటే కనుక ఇంకా అక్కడి నుంచి స్టాగ్నెంట్ అయిపోతున్నాయి, అక్కడి నుంచి గ్రో అయితే అవ్వట్లేదు. అంటే ఇప్పుడు గ్రో అయ్యి ఏమవ్వాలి, ఇప్పుడు మిడిల్ ఇన్కమ్ కంట్రీ నుంచి దే హ్యావ్ టు బికమ్ ఏ హై ఇన్కమ్ కంట్రీగా, సో ఓకే హై ఇన్కమ్ అండ్ డెవలప్డ్ కంట్రీగా మనకి ఏంటి అని అంటే ట్రాన్సిషన్ అవ్వాలి. సో బట్ చాలా దేశాలు ఏంటి అని అంటే కనుక అక్కడ మాత్రమే స్ట్రక్ అయిపోయి ఆ ట్రాప్లో ఉండిపోతున్నాయి. దట్ ట్రాప్ ఈజ్ బేసికల్లీ నోన్ యాజ్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ అయితే కోట్ చేయడం జరుగుతోందండి. ఈవెన్ ఇండియా ఈజ్ ఆల్సో ఇన్ దిస్ పర్టికులర్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్. అండ్ ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి బయటికి రావాలి అని అంటే కనుక ఏవేం చెయ్యాలి అంటూ మనకి కొన్ని సజెషన్స్ ఈ యొక్క ఆర్టికల్లో మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకే, ఈవెన్ ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ ఆల్సో సజెస్టెడ్ వన్ అప్రోచ్. మనకి వీ విల్ టాక్ అబౌట్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్. ద వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ఈజ్ ఆథర్డ్ బై దట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. సో స్ట్రైట్ అవే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ప్రిలిమినరీలో మనకు అడుగుతారు, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ఈజ్ పబ్లిష్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి అడిగే అవకాశాలు ఉంటాయి. సో దేర్ ద ఆన్సర్ ఈజ్ వరల్డ్ బ్యాంక్ అండి. వరల్డ్ బ్యాంక్ అయితే మనకి రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేస్తుంది.
calls the attention of the middle income trap or slowing down of the growth rates as the income increases. సో వన్స్ అట్ ఏ పర్టికులర్ పాయింట్కి వెళ్ళేసరికి మనకి ఇన్కమ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఒక పాయింట్కి వెళ్ళేసరికి ఆ యొక్క కంట్రీ యొక్క గ్రోత్ అనేటువంటిది కంప్లీట్లీ స్టాగ్నెంట్ అయిపోతుంది, ఇంకా అక్కడి నుంచి ఆ ట్రాన్సిషన్ అవ్వడం లేదు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ అయితే సజెస్ట్ చేస్తుందండి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ సజెషన్స్ మనకి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది అండ్ అలాగే ఇక్కడ ఆథర్స్ కూడా మనకి ఇస్తున్నారనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సజెషన్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫాలో సంథింగ్ కాల్డ్ యాజ్ 3I అప్రోచ్ అనేటువంటి దాన్ని మనకి ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి వాటిని ఇంక్రీజ్ చేయాలి ఎకానమీలోని మనకి, బీట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ నీడ్ టు బి ఇంక్రీజ్డ్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్యూజన్ ఆఫ్ గ్లోబల్ టెక్నాలజీస్, అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ని మనం ఏంటి అని అంటే కనుక ఇన్ఫ్యూజ్ చేయాలి మార్కెట్లోకి, గ్లోబల్ టెక్నాలజీస్ని, పర్టికులర్లీ లైక్ సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో మెషిన్ లెర్నింగ్, ఈ యొక్క సూపర్ కంప్యూటింగ్, మనకి ఇలాంటి టెక్నాలజీస్ని వీటిల్ని కూడా ఇన్ఫ్యూజ్ అయితే చేయాలి. విత్ దట్ నేషన్ విల్ గ్రో. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ ఇన్నోవేషన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. అయితే ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలి. గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఏవేంటి? సో గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఏవేంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడం, అట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. సెకండ్ వన్ ఏంటి? ఇన్ఫ్యూజన్ ఆఫ్ గ్లోబల్ టెక్నాలజీస్, కొత్త కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో మనకి అవి మనం ఎకానమీలోకి మనం ఇన్ఫ్యూజ్ చేయడం మార్కెట్లోకి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడము, ఇన్నోవేషన్ని స్ట్రెంగ్తన్ చేయడము, ఇంకా ఇన్నోవేషన్ ఇంకా ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఇంకా కొత్త కొత్త స్కీమ్స్ని, ఇనిషియేటివ్స్ని, వీటన్నిటిని కూడా మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని రావాలి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అండి. సో ఈ విధంగా మనం చేసినట్లయితే కనుక ఒక పర్టికులర్ కంట్రీ అనేటువంటిది ఖచ్చితంగా ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లోంచి బయటకు వచ్చి హై ఇన్కమ్ కంట్రీగా మనకైతే కనుక లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకైతే బయటికి రావద్దు అని చెప్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ద స్టేట్ హ్యావ్ టు డూ అని చెప్పేసి, స్టేట్ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఉండాలి. స్టేట్ అనేటువంటిది ఇప్పుడంటే గవర్నమెంట్ అనేటువంటిది ఒక న్యూట్రల్ ఇదిగా ఉండి మనకి ఏం చేయాలి అని అంటే కనుక ఏ కంపెనీస్, ఏ బిజినెసెస్ మనకి బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయో వాటిల్ని మనము ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఏవేవైతే ఫెయిల్ అయిపోతున్నాయో సో వీ లెట్ దెమ్ ఫెయిల్, ఇంకేంటి అని అంటే కనుక వాటిల్ని సో విడిచిపెట్టేసి బాగా పొటెన్షియల్ ఉండేటువంటి సెక్టార్స్ని, బిజినెసెస్ని మనం ఏంటి అని అంటే కనుక ఇంకా ఎక్కువ స్ట్రెంగ్తన్ చేయడానికి ప్రయత్నించాలి. అంతే తప్ప పెర్ఫార్మెన్స్ బేస్డ్గా స్టేట్ అనేటువంటిది డెసిషన్స్ తీసుకోవాలి తప్ప గవర్నమెంట్ యొక్క పవర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి బిజినెసెస్ని స్ట్రెంగ్తన్ చేయడం కాదు. ఇదే ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే సౌత్ కొరియా వాళ్ళు అయితే కనుక ఇదే పని చేశారు. వేర్ హై పెర్ఫార్మెన్స్ ఏవైతే బిజినెసెస్ ఉన్నాయో వాళ్ళు ఏంటి అని అంటే కనుక చైనా వాళ్ళ సౌత్ కొరియా గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే కనుక సో దే హ్యావ్ స్ట్రెంగ్తన్డ్ దెమ్ మోర్ అండ్ మోర్, ఇంకా ఇన్నోవేషన్ని ప్రమోట్ చేస్తూ, ఇంకా కొత్త టెక్నాలజీస్ని ఇన్ఫ్యూజ్ చేస్తూ. అండ్ టుడే నౌ ద సౌత్ కొరియా బికేమ్ వన్ ఆఫ్ ద మనకి డెవలప్డ్ కంట్రీస్గా, హై ఇన్కమ్ కంట్రీగా మనకైతే కనుక ఉంది. ఇదే విధంగా ఇండియా కూడా ఏంటి అని అంటే కనుక ఇండియన్ గవర్నమెంట్కి దగ్గరగా, పవర్కి దగ్గరగా ఉంటున్నటువంటి కంపెనీస్ని కాకుండా హై పర్ఫార్మెన్స్ కంపెనీస్ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక ఎక్కువ ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి, ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ కల్పించాలి. అండ్ అలాగే ఏవైతే ఫెయిల్ అయిపోతున్నాయో దోస్ బిజినెసెస్ విచ్ ఆర్ వెరీ స్మాల్ అండ్ దిస్ బిటింగ్ ఫెయిల్డ్ సో కెన్ బి ఫెయిల్డ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే చెప్తున్నారండి. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక సో వీ హ్యావ్ టు సో the state need to ensure that state policies are in line with the democratic values and support the inclusive economic growth ని మనకి ఏంటి అని అంటే స్టేట్స్ మనకి సో ద కంట్రీ మనకి ఇలాంటి పాలసీస్ని మనకి అడాప్ట్ అయితే కనుక చేసుకోవాలి అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. హరికేన్ మిల్టన్ lashes ఫ్లోరిడా, 10 killed, millions left without power. రీసెంట్గా మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్లోరిడాలో మనకి ఏంటంటే కనుక ఒక హ్యూజ్ హరికేన్ అయితే కనుక విచ్ ఇస్ ఏ సైక్లోన్ అండి మనకి రావడం జరిగింది. బికాస్ ఆఫ్ దట్ ద సివియర్ రైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద అరౌండ్ 10 people had killed and millions got left out. కంప్లీట్లీ పవర్ షార్టేజెస్ అయితే వచ్చేసాయి మనకి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. దానికి సంబంధించినటువంటి పాయింట్స్ చూద్దాం. హరికేన్ మిల్టన్ నేమ్ అయితే మనకి అడుగుతారు, మనకి హరికేన్ మిల్టన్ అని చెప్పేసి. జనరల్లీ మనకి ఇదేంటంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకైతే కనుక అడుగుతూ ఉంటారు. ఓకే, హరికేన్ మిల్టన్ caused the massive destruction across Florida, resulting in the widespread damage, power outages and as well as multiple casualties.
సో వాట్ ఈజ్ ఏ హరికేన్ అనేటువంటి పాయింట్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసామండి. హరికేన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ట్రాపికల్ సైక్లోన్స్. దీస్ ఆర్ ఇంటెన్స్ లో ప్రెషర్ సిస్టమ్స్ అనమాట, విచ్ ఫార్మ్ ఓవర్ ద వామ్ ట్రాపికల్ ఆర్ సబ్ ట్రాపికల్ వాటర్స్. ఈ యొక్క వామ్ వాటర్స్ ఏవైతే ఉంటాయో ట్రాపికల్ వాటర్స్ మీద మనకి ఫామ్ అయ్యేటువంటి లో ప్రెషర్ సిస్టమ్స్ మనకి ఈ యొక్క హరికేన్స్ అనేటువంటివి. ఈవెన్ నాట్ ఓన్లీ హరికేన్స్, ఈ కెన్ బి అ ట్రాపికల్ సైక్లోన్స్ యాజ్ వెల్. సో జస్ట్ నేమ్ చేంజ్ అయితే మనకి జరుగుతుంది అంతే తప్ప ఫెనామినన్ మాత్రం సేమే. దీస్ సిస్టమ్స్ they derive their energy from the warm ocean water, fueling the thunderstorm and heavy winds as they develop into that of the powerful storms. సో మనకి రకరకాల రీజియన్స్లో, డిఫరెంట్ జియోగ్రాఫికల్ రీజియన్స్లో, అంటే అది ఎక్కడ ఏ వాటర్ బాడీస్ నుంచి మనకి ఆ యొక్క సైక్లోన్స్ ఒరిజినేట్ అయ్యాయి అన్న దాన్ని బట్టి మనకి నేమ్ అయితే మారిపోతూ ఉంటుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి ఒరిజినేట్ అయితే మనం దాన్ని ట్రాపికల్ సైక్లోన్స్ అని చెప్పేసి మనం పిలుస్తాము. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, నార్త్ వెస్ట్ ఆస్ట్రేలియన్ రీజియన్లో మనకి ఒరిజినేట్ అయితే కనుక మనం వీ కాల్ ఇట్ యాజ్ విల్లీస్ అంటాము. చైనా రీజియన్లో మనకు వస్తున్నట్లయితే మనం టార్నడోస్ అని, టైఫోన్స్ అని, ఇలా రకరకాల పేర్లతోటి మనకి ఏంటంటే కనుక వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో అయితే కనుక ఒక పర్టికులర్ నేము, ఇలా డిఫరెంట్ నేమ్స్ తోటి మనము పిలవడం జరుగుతుంది. బట్ ద ఫినామినా ఈజ్ సేమ్. ఎస్. సో ఇప్పుడు మనకి ఫ్లోరిడాలో రీసెంట్గా హిట్ అయినటువంటిది ఈ యొక్క హరికేన్ మిల్టన్ అండి మనకి. ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మయన్మార్ పీస్ ఎఫర్ట్స్ సబ్స్టాన్షియల్లీ ఇన్ఎడిక్వేట్. ఇందాక మనము ఆసియాన్ సమిట్ గురించి చెప్పాను, దాంట్లో 2 ఇష్యూస్ గురించి అని మనం మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ వన్ వచ్చేసి సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి, లీడర్స్ ఆర్ వెరీ క్రిటికల్ అని మాట్లాడుకున్నాము. సెకండ్ది వచ్చేసి ఏంటంటే మయన్మార్లో జరుగుతున్నటువంటి సివిల్ వార్ అనమాట. సో దేర్ వర్ వన్ ఇంపార్టెంట్ రెఫ్యూజీస్ కాల్డ్ యాజ్ రోహింగ్యాస్ అని చెప్పేసి ఉన్నారు. సో దెర్ ఆర్ హ్యూజ్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అయితే కనుక మనకి మయన్మార్లో జరుగుతున్నాయి. మయన్మార్ ఈజ్ అవర్ నైబరింగ్ కంట్రీ అండి మనకి. అండ్ అలాగే మయన్మార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆసియాన్ కంట్రీస్ అనమాట, వన్ ఆఫ్ ద ఆసియాన్ కంట్రీస్. ఇక్కడ మనకి మిలిటరీ జుంతా అయితే కనుక మనకి రూల్ చేస్తున్నారు 2021 నుంచి మనకి. అయితే దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అంటే ఆసియాన్ లీడర్స్ ఏమంటున్నారు అని అంటే కనుక 2021లో జకార్తాలో ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగింది, లైక్ ఆసియాన్ లీడర్స్కి, నెక్స్ట్ వచ్చేసి మయన్మార్కి. సో వేర్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 5-point కాన్సెన్సస్ అనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకున్నారటండి. 5-point కాన్సెన్సస్ అని చెప్పేసి. ఈ 5-point కాన్సెన్సస్ అండర్లో మనకి ఏంటి అని అంటే 5 పాయింట్స్ ఉంటాయి దాంట్లో మనకి. ఆ 5-point కాన్సెన్సస్ అయితే కనుక అడాప్ట్ చేసుకున్నాము. మయన్మార్లో సివిల్ వార్ని కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి, సో ఓకే ఇది చేయడానికి ఈ యొక్క కాన్సెన్సస్ అయితే కనుక పీస్ని ప్రమోట్ చేయడానికి అయితే కనుక ఈ కాన్సెన్సస్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. బట్ కానీ మయన్మార్ యొక్క మిలిటరీ జుంతా ఏదైతే ఉందో వీళ్ళు మాత్రం ఆ యొక్క అగ్రిమెంట్ చేసుకున్నటువంటి అగ్రిమెంట్కి అబైడ్ బై లేకుండా, సో దే ఆర్ కంప్లీట్లీ violating this particular agreement and at the same time huge violent activities ని క్యారీ అవుట్ చేస్తున్నారు, హ్యూజ్ హ్యూమన్ రైట్ వైలేషన్స్ని చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ యొక్క ఆసియాన్ లీడర్స్ మయన్మార్ యొక్క జుంతా గవర్నమెంట్ని, మయన్మార్ యొక్క మిలిటరీ జుంతాని మనకి క్రిటిసైజ్ చేస్తున్నారండి. సో దీనికి సంబంధించి చూద్దాం. Southeast Asian leaders condemned the Myanmar's efforts to implement a plan to end the country's civil war as substantially inadequate. సో అంటే కంట్రీ యొక్క సివిల్ వార్కి సంబంధించినటువంటి పీస్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సబ్స్టాన్షియల్లీ ఇన్ఎడిక్వేట్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. మయన్మార్ జుంతా అగ్రీడ్ ఆన్ ద 5-point plan with the ASEAN weeks after the seizing the power in February 2021. 2021లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మయన్మార్ యొక్క మిలిటరీ జుంతా మనకి ఏంటి అని అంటే మయన్మార్లో పవర్ని కంప్లీట్లీ సీజ్ చేసి వాళ్ళ యొక్క కంప్లీట్ కంట్రోల్లో మనకి తెచ్చుకోవడం అయితే జరిగింది. అయితే ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఆ తర్వాత ఈ యొక్క ఆసియాన్ లీడర్స్ తోటి ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అదే దాని పేరే 5-point కన్సెన్సస్ అని చెప్పేసి మనకి. సో చూడండి, అట్ ఏ సమిట్ ఇన్ జకార్తా ఇన్ ఏప్రిల్ 2021 ద 9 ఆసియాన్ మెంబర్స్, అదేంటి 10 కదా, సో ఆ 10th one ఈజ్ మయన్మార్. 9 ఆసియాన్ లీడర్స్ అండ్ మయన్మార్ జుంతా చీఫ్, సో సీనియర్ జనరల్ మనకి ఆంగ్ లేయింగ్ agreed to a 5-point plan that is known as 5-point consensus అనేటువంటి దాన్ని మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ ఆసియాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్ అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. ఆ 5 points ఏవేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, అండ్ ఇమీడియట్ ఎండ్ టు ద వైలెన్స్ ఇన్ ద కంట్రీ. సో ఎటువంటి వైలెన్స్ కూడా
జరగకూడదు, కంప్లీట్లీ అండ్ ఇమీడియట్ ఎండ్ నీడ్ టు బి దేర్ అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఈ 5 పాయింట్ కాన్సెన్సస్లో. సెకండ్ వన్ వచ్చేసి దేర్ షుడ్ బి ఏ డైలాగ్ అమాంగ్ ఆల్ ద పార్టీస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఎవరైతే మనకి పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా దేర్ షుడ్ బి ఏ డైలాగ్ అమాంగ్ ఆల్ ద పార్టీస్. థర్డ్ వన్ వచ్చేసి ఒక స్పెషల్ ఎన్వాయ్ని అయితే కనుక అపాయింట్ చేస్తారట, దట్ ఈజ్ నోన్ యాజ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఏ స్పెషల్ ఎన్వాయ్. ఈ స్పెషల్ ఎన్వాయ్ ఏం చేస్తాడు, ఈ స్పెషల్ ఎన్వాయ్ విల్ విజిట్ టు మయన్మార్ టు మీట్ ఆల్ ద పార్టీస్. సో స్పెషల్ ఎన్వాయ్ దిస్ ఈజ్ లైక్ ఏ పీస్ మేకర్ అనమాట. సో ఓకే, స్పెషల్ ఎన్వాయ్ విజిట్ టు మయన్మార్ టు మీట్ ఆల్ ద పార్టీస్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ బై ఆసియాన్. ఎందుకంటే సివిలియన్ పాపులేషన్ ఎఫెక్ట్ అయిపోతున్నారు, పర్టికులర్లీ విమెన్, చిల్డ్రన్, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఎల్డర్లీ పాపులేషన్, వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో చాలా సివియర్లీ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పేసి వీళ్ళందరికీ కూడా హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ని మనకేంటి అని అంటే కనుక ఆసియాన్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తుంది అనేటువంటి అగ్రిమెంట్ ఎవరెవరు ఈ యొక్క మిలిటరీ జుంతా యొక్క చీఫ్ అండ్ అలాగే ఈ యొక్క 9 లీడర్స్ కూడా చేసుకోవడం జరిగింది. బట్ కానీ ద మొమెంట్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఏంటి అని అంటే కనుక ఆ అగ్రిమెంట్ని రెస్పెక్ట్ చేయకుండా ఈ యొక్క మిలిటరీ జుంతా చీఫ్ ఏం చేస్తున్నారు అని అంటే కనుక మిలిటరీ జుంతా ఏం చేస్తున్నారు అని అంటే సో దే ఆర్ రిసార్టింగ్ టు ద హ్యూజ్ వైలేషన్స్, సో హ్యూజ్ సప్రెషన్స్ అండ్ వైలెంట్ అటాక్స్ని మనకి ఏంటి అని అంటే కనుక కంటిన్యూ అయితే కనుక చేయడం జరుగుతుందండి. ఓకే, సో ద కపుల్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ మనం ఏంటి అని అంటే ఈ యొక్క మయన్మార్కి సంబంధించినటువంటి లొకేషన్ ఏంటి, ఏ ఏ కంట్రీస్ మనకి ఏంటంటే బార్డర్ చేస్తున్నాయి అనేటువంటి ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ మనం ఆల్రెడీ కవర్ చేసామండి. ప్లీజ్ డూ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్. సో ఓకే, moving to that, this is what is 5 point consensus that ASEAN is talking about. Clear, right? Moving to that of the next one manaki ద గ్రూయలింగ్ కోర్స్ ఆఫ్ లిటిగేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది మనకి. అయితే రీసెంట్గా మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మనకి మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే కనుక దేర్ ఆర్ హ్యూజ్ డిలేస్ ఇన్ జుడిషియరీ. సో జుడిషియరీలో మనకి ఏంటి అని అంటే కనుక సో విపరీతమైనటువంటి కేస్ డిలేస్ అనేటువంటివి జరుగుతున్నాయి. దాని మూలాన ఏంటి అని అంటే కనుక పూర్ పాపులేషన్ విల్ కంప్లీట్లీ ఆ యొక్క జుడిషియరీ మీద ఉన్నటువంటి ట్రస్ట్, జుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉన్నటువంటి నమ్మకం, అంటే ఇక్కడ మనకి న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని కోల్పోతారు. కాబట్టి అండ్ అలాగనే చాలామంది ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లాక్ కోట్ సిండ్రోమ్ అనేటువంటిది చాలామంది పీపుల్ అయితే కనుక డెవలప్ అయితే కనుక చేసుకుంటున్నారు. ఈ యొక్క ఇదిని మనం మార్చాలి. జుడిషియరీ అనేటువంటిది, కోర్ట్స్ అనేటువంటివి పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి, పీపుల్కి న్యాయం చేయడానికి మాత్రమే ఉన్నాయి అన్న ఇదిని మనం ఏంటి అని అంటే కనుక మళ్ళీ ఆ యొక్క ఇదిని వాళ్ళలో ఇది చేయాలి, కల్టివేట్ చేయాలి అని చెప్పేసి మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అయితే మాట్లాడారండి. దానికి సంబంధించే ఆథర్ ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్ అయితే కనుక మనకి ఇస్తున్నారనమాట. సో లెట్ us read some important points. This article discusses the issue of delays in the Indian judiciary, like focusing on how prolonged litigation will affect both litigants and the legal system as well. అంటే ఏ విధంగా ఇంత హ్యూజ్ మనకి ఇయర్స్ టుగెదర్ కేసెస్ మనకి పడుతున్నాయి అనేటువంటిది బోత్ ద పార్టీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళిద్దరినీ మనకి ఏంటి అని అంటే కనుక ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఓవరాల్ లీగల్ సిస్టమ్ అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎఫెక్ట్ అయితే అవుతుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, court delays and as well as the litigants struggle. President Murmu has highlighted that increasing problem of court delay, referring it as a reason why the people hesitate to pursue the justice. సో ఈ యొక్క కోర్ట్స్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక న్యాయాన్ని చేసుకోవాలి అనేటువంటి దాన్ని పీపుల్ ఏంటి అని అంటే దే విల్ బీ వెరీ హెసిటెంట్ టువర్డ్స్ ఇట్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. దీస్ డిలేస్ కెన్ ఆల్సో బీ లింక్డ్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లాక్ కోట్ సిండ్రోమ్. అంటే ఎప్పుడైనా సిమిలర్ టు దట్ ఆఫ్ వైట్ కోట్ సిండ్రోమ్. సో మనకి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే కనుక అక్కడ ఉండేటువంటి డాక్టర్స్ని వాళ్ళని కూడా చూసి మనకు ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, ఒక రకమైనటువంటి నర్వస్నెస్ ఫీలింగ్ అనేటువంటిది వస్తుంది. దట్స్ కాల్డ్ యాజ్ ఎ వైట్ కోట్ సిండ్రోమ్ అంటారు. ఇదే విధంగా పీపుల్ ఆర్ ఫీలింగ్ ద బ్లాక్ కోట్ సిండ్రోమ్. ఎప్పుడైనా ఈ కోర్ట్స్కి అవి విజిట్ చేసినప్పుడు సో దోస్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఈస్ ఇన్ఫ్యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ యాంగ్జైటీ, సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటి అంటే ఈ యొక్క నర్వస్నెస్ని మనకి పీపుల్లో తీసుకుని వస్తున్నాయి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లాక్ కోట్ సిండ్రోమ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక
చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క బ్లాక్ కోట్ సిండ్రోమ్ నుంచి, అంటే ద కోర్ట్స్ హ్యావ్ టు ఫంక్షన్ ఇన్ సచ్ ఏ వే దట్ దే ఆర్ సిటిజన్ ఫ్రెండ్లీ. సో సిటిజన్ యొక్క న్యాయం జరిగే విధంగా అయితే సిటిజన్ ఫ్రెండ్లీగా మనకి ఏంటి అని అంటే కనుక ఈ కోర్ట్స్ అనేటువంటివి వ్యవహరించాలంతే తప్ప ఏ విధంగా వ్యవహరిస్తాయి, కాంప్లెక్స్ ప్రొసీజర్స్ని సింప్లిఫై చేయడము, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డిలేస్ అన్నిటినీ కూడా తగ్గించడము, నెక్స్ట్ పీరియాడిక్ స్టేస్ అస్తమాటు విపరీతమైన ఓవర్ యూజింగ్ ద స్టేస్ వేయడం విపరీతంగాను, అడ్జార్న్మెంట్స్ చేయటము, ఇలాంటివి చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక జడ్జెస్ మీద, నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద మనకి ఏంటి అని అంటే నమ్మకాన్ని మనం కోల్పోతామని చెప్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే జడ్జెస్ అండర్ ద ప్రెషర్ టు క్లియర్ ద కేసెస్ సో దే టెండ్ టు ప్రయారిటైజ్ ద సింపుల్ కేసెస్. సో కొంతమంది ఇప్పుడు జడ్జెస్ ఏం చేస్తారు అని అంటే కనుక ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయనుకోండి, ఎక్కువ కేసెస్ని క్లియర్ చేయాలి అన్న ఉద్దేశంతో కొంత కాంప్లెక్స్ కేసెస్ని లేకపోతే కొంత సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఉండాల్సినటువంటిది, అంటే కొంత ఎక్కువ ఆలోచించాల్సినటువంటి కేసెస్ని వీటిల్ని కూడా పక్కన పెట్టి సింపుల్ అండ్ ఈజీ కేసెస్ ఏవైతే ఉంటున్నాయో వాటిల్ని క్లియర్ చేసేయడం జరుగుతుంది. సో దీని మూలాన సమ్ సార్ట్ ఆఫ్ సీరియస్ కేసెస్ విచ్ ఆర్ కాంప్లెక్స్ కేసెస్ బట్ విచ్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్, ఇవి మనకి ఏంటి అని అంటే కనుక వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సో ఈ విధంగా అంటే క్లియరింగ్ ఆఫ్ కేసెస్ డజంట్ మీన్ దట్ సింపుల్ కేసెస్ని క్లియర్ చేసి కొంత కాంప్లెక్స్ కేసెస్ని పక్కన పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో హోలిస్టిక్గా మనకి ఏంటి అని అంటే కనుక అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ క్లియర్డ్ అన్నది ఆ విధంగా మనం చూడకూడదు అని చెప్పి మనకి ఆథర్ అయితే ఇక్కడ చెప్తున్నారండి. థర్డ్ వన్ వచ్చేసి ఓవర్ యూసేజ్ ఆఫ్ స్టేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటరిమ్ ఆర్డర్స్. సో మనకి ఏంటి అని అంటే జడ్జ్మెంట్స్ అవి మనకి ప్రొనౌన్స్ చేయకుండా, సిన్స్ బికాజ్ ఇట్ ఈస్ బికమింగ్ కాంప్లెక్స్, స్టే విధించడాలు వస్తమాట మనకి, నెక్స్ట్ వచ్చేసి ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వడాలు, వీటి వల్ల కూడా మనకి సో జస్టిస్ డిలే అనేటువంటిది జరుగుతుంది. సో కన్క్లూజివ్ జడ్జ్మెంట్స్ అనేటువంటివి ఎప్పటికీ రావు ఇలాంటి వాటి మీద రిసార్ట్ చేసినట్లయితే కనుక. అండ్ ఫైనల్లీ లాయర్స్ ఆఫెన్ సీక్ ద అడ్జార్న్మెంట్స్ టు డిలే ద ప్రొసీడింగ్స్ వెన్ దే యాంటిసిపేట్ దట్ అన్ అన్ఫేవరబుల్ అవుట్కమ్ ఫర్ దేర్ క్లయింట్స్. అంటే వాళ్ళ యొక్క క్లయింట్స్కి ఖచ్చితంగా ఇప్పుడు ఒక నెగిటివ్ జడ్జ్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అన్నప్పుడు సో అడ్జార్న్మెంట్కి ఎక్కువ అడిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దట్ అడ్జార్న్మెంట్ చేసేయటం వల్ల మళ్ళీ కేసు అనేటువంటిది పోస్ట్ పోన్ అయిపోతుంది ఫర్దర్గాను. సో దట్ దే కెన్ డ్రాగ్ ద కేస్ అనమాట. తేల్చకుండా మనకి ఏంటి అంటే కనుక ముందుకి నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ద ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉంటారో సో దే విల్ సఫర్ హ్యూజ్ లాసెస్, దే విల్ ఇన్కర్ హ్యూజ్ లాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ టైం వేస్ట్ అనేటువంటిది అవుతుందని చెప్తున్నారు. సో ఆథర్ ఫైనల్గా ఏం చెప్తున్నారంటే దేర్ ఈజ్ ఏ డైర్ నీడ్ ఫర్ ఏ హోలిస్టిక్ రిఫార్మ్స్. సో హోలిస్టిక్ రిఫార్మ్స్ అనేటువంటివి మనకి ఈ యొక్క క్యారీ అవుట్ చేయాలి. జడ్జెస్ షుడ్ బి గాషియస్ వెన్ గ్రాంటింగ్ ద అడ్జార్న్మెంట్స్ అండ్ దే షుడ్ నాట్ అలౌ దీస్ టు బికమ్ ఏ స్ట్రాటజీ ఫర్ డిలేయింగ్ ద జస్టిస్. సో అడ్జార్న్మెంట్స్ని చాలా కేర్ఫుల్గా మనకి ఏంటి అని అంటే గ్రాంట్ చేయాలి తప్ప మనకి ఏంటి అని అంటే కనుక బికాస్ దే షుడ్ నాట్ బి అలౌడ్ టు యూజ్ ఇట్ యాజ్ ఏ స్ట్రాటజీగా మనకి ఏంటి అని అంటే దీన్ని యూజ్ చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. అండ్ దెన్ టెక్నాలజికల్ సొల్యూషన్స్. సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే టెక్నాలజీని ఉపయోగం చేసుకుని కేస్ మేనేజ్మెంట్ విషయంలోనూ లేకపోతే కనుక ఈ ఆస్పెక్ట్స్లో మనకి టెక్నాలజీని అయితే కనుక ఉపయోగించుకోవటం వల్ల మనం ఏంటి అని అంటే ఈ కేసు డిలేని తగ్గించవచ్చు, కేస్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇంకా బాగా చేయొచ్చు. సో దీనివల్ల డిలే మనకి తగ్గుతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారు. Yes అండి. సో దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఎంజాయిడ్ దీస్ పర్టికులర్ క్లాసెస్. సో మీకైతే కనుక అండ్ ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అండి. వీ హ్యావ్ లాంచ్డ్ ఎ డెడికేటెడ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అయితే కనుక మనకి లాంచ్ చేయడం జరిగింది. సో వేర్ వీఆర్ ఛార్జింగ్ అరౌండ్ 5,000 రూపీస్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ కింద మీకు కేవలం 4,000 రూపాయలకి మీకు అయితే అందుబాటులో ఉంటుంది. ఆఫర్ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే, అంటే రేపటి వరకు మాత్రమే మీకు ఈ ఆఫర్ అండి మనకి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకైతే కనుక వస్తుందన్నమాట. సో దెన్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక సో ఒకవేళ మీకు ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మనకి ఇందులో హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే మనం కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా కాకుండా ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ నుంచి కూడా మనకి ఆర్టికల్స్ అయితే కనుక పబ్లిష్ అవుతాయి. వాటిల్ని మనము డైలీ లైవ్ క్లాసెస్లో మనం అయితే కవర్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో విత్ దట్ మనం ఏంటి అని అంటే ఇక్కడ లైవ్ క్లాసెస్లో మనం అయితే కవర్ చేస్తున్నాము. ఇది కూడా మీకు ఏంటంటే 5,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ కింద.
కింద కేవలం మీకు ఇది 4,000 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మీకు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. ఆఫర్ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీరు ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. ఇది నేను మీ కమెంట్ సెక్షన్లో కూడా ప్లేస్ చేస్తాను. Yes friends, that's it for today. And the today's question, World Development Report 2024 అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉందట. ఈజ్ పబ్లిష్డ్ బై అని అడుగుతున్నారు. ఏ వరల్డ్ బ్యాంక్, బి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, సి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అండ్ డి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ అండి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ డూ కమెంట్ ద ఆన్సర్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్, అండ్ లెట్స్ మీట్ అగైన్ టుమారో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే మన యొక్క LTX యాప్ని అయితే కనుక డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం ఈ యొక్క పీడిఎఫ్ని సర్క్యులేట్ అయితే చేస్తున్నాము. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని రివైజ్ చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ అగైన్ టుమారో అండి. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. బై బాయ్.